అలా నిన్న మనం మాట్లాడుకున్న లూప్స్ ఓకే కదండి. నిన్న మనం ఫర్ లూప్స్ Mm, మాడుకున్నాము, అంటే మొన్న ఫర్ లూప్ మాడుకున్నాము, వైల్ లూప్ మాడుకున్నాము. రైట్. mm. ఫర్ లూప్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో గుర్తుంది కదండి. Yeah. Yeah. రైట్. అది- మీకు చూపిస్తా, జస్ట్ టు రిమెంబర్, జస్ట్ టు రిమైండ్. రైట్. సో ఫర్ లూప్ అంటే మనము ముందుగానే 3 Mm, కండిషన్లు ఇచ్చేస్తామండి. yeah. దేంతో స్టార్ట్ కావాలి, ఎప్పటి వరకు రన్ కావాలి, ఆ ఇంక్రిమెంట్ Mm, ఏంటిది mm, ముందే ఇచ్చేస్తాము. సో ఇట్ వర్క్ సంథింగ్ లైక్ దిస్. అంతే. వైల్ లూప్ మాడుకున్నాము. వైల్ లూప్లో మొత్తం ఒకే చోట ఇవ్వము, కానీ ముక్కలు ముక్కలు చేసేస్తాము దాన్ని. అంటే ఎట్లా అంటే, వేర్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ అంటే ఇట్లా ఉంటుందండి. సో ఇక్కడ mm, మనం స్టార్టింగ్ అంటే మనం సపరేట్ బయట మనం స్టార్ట్ చేసుకుంటాము. ఇంటూ ఇటర్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకొని, రైట్. సో దీని లోపల వైల్ ఇటర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటాము. ఇక్కడ వాట్ ఎవర్ వీ వాంట్ రైట్ రాసేస్తాము. చివరిలో దాన్ని మనం మాన్యువల్గా ఇటర్ ఈక్వల్ టు ఇటర్ ప్లస్ 1 ఆర్ 2 వాట్ ఎవర్. అర్థమైంది కదండి. mm. ఇట్లా చేసుకుంటాం. సో ఈ రెండు తేడా. ఓకే, ఆల్ రైట్. Yeah. అస్యూమింగ్ వీఆర్ గుడ్ దేర్, we shall move to the next topic, which is very very important. చాలా చాలా ముఖ్యము. Okay. అడ్వాన్స్డ్ డేటా టైప్స్. రైట్. ఇక్కడ Mm, ఏంటంటేనండి, we will talk about మనం ఆల్రెడీ వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నామండి. mm. వేరియబుల్ అంటే ఏంటో చెప్పండి, గుర్తుందా మీకు? A, B, C అవేనా? వేరియబుల్ అంటే ఇట్స్ ఎ బాక్స్, ఏ Yeah. బాక్స్ దట్ స్టోర్స్ వాల్యూస్. Option. Yeah. Option. Operators. ఇదిగోండి, Value. ఎస్. Mm. ఇట్ ఈస్ ఎ బాక్స్ దట్ స్టోర్స్ Yeah. ఎ వాల్యూ. ఏం Mm. వాల్యూ మనం మాడుకున్నాము? నంబర్లు మాడుకున్నాము, Number. టెక్స్ట్ W. మాడుకున్నాము, బూలియన్ మాడుకున్నాము. Boolean. Yeah. ఈ బేసిక్ టైప్స్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ప్రిమిటివ్స్ అంటారు. Mm. మీకు ఆ పదం కూడా గుర్తుండాల్సిన అవసరం లేదు, జస్ట్ సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ బేసిక్ టైప్స్ అని గుర్తుపెట్టుకోండి. Mm. ఓకే కదండి. నెంబర్లు, టెక్స్ట్, Yeah. స్ట్రింగు Yeah. లేకపోతే బూలియన్, ఇవన్నీ Boolean. బేసిక్ టైప్స్. ఇవి మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా కామన్. Mm. ఇక మనము ఒక్కోసారి మనం ఏం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అంటే, కొంచెం అడ్వాన్స్డ్ టైప్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం డిఫరెంట్ టైప్స్. Mm. అంటే ఈ అడ్వాన్స్డ్ టైప్స్ నేను ఓన్లీ 2 కవర్ చేస్తానండి, ఇంకెక్కువ చెప్పను. మన అవసరం కొద్దీ Okay. నేర్చుకుంటూ పోదాం, 2 మినిమం. Mm. Mm. ఈ 2 నేర్చుకుంటే యూ విల్ స్టార్ట్ కంఫర్టబుల్, యూ కెన్ స్టార్ట్. ఓకేనండి. ఆల్ రైట్. Mm. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. మొదటిది లిస్ట్ టైప్ అంటారు. లిస్ట్, ఓకేనండి, పేరు గుర్తుపెట్టుకోండి. Mm. లిస్ట్ టైప్ అంటారు. లిస్ట్ అంటే ఏంటండి? జనరల్గా ఇంగ్లీష్లో లిస్ట్ అంటే అన్ని కలిపి మనం. ఒక లిస్ట్ అంటే ఒక వరస, అంతేనండి. యా. లిస్ట్ అంటే ఒక వరస, వరుస క్రమం. యా. క్రమం, ఒక వరస క్రమం. ఎస్. ఎగ్జాంపుల్స్ మనం షాపింగ్ లిస్ట్ అంటాము. నెక్స్ట్ ఏదో లిస్ట్, ఇక యా మొత్తం గుర్తు లేకున్నప్పుడు రాసుకునేది. ఒక ఐటమ్స్ రాసుకుంటాం మనం, లిస్ట్ రాసుకుంటాము. ఫర్ సపోజ్ బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవాలనుకోండి, మనము 1 మిల్క్, 2 స్పినచ్, 3 మ్యాగీ నూడిల్స్. అర్థమైంది అంటే అలా లిస్ట్ రాసుకుంటాము. మనం షాపింగ్ చేసే కొద్ది లిస్ట్ స్ట్రైక్ చేసుకుంటా పోతాం, అంతేనండి. అంతే. ఇక్కడ కూడా లిస్ట్ అంటే అంతేనండి, వెరీ వెరీ సిమిలర్. ఇక్కడ ఏంటంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది అంతే. లిస్ట్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, 1 నుండి కాదు, 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఇది ఐటమ్ నంబర్. ఆ లిస్టులో ఐటమ్ నంబరు 0 నుండి స్టార్ట్ అవుతుంది. దీన్నే ప్రోగ్రామింగ్ భాషలో ఇండెక్సింగ్ అంటారు. అంటే దీని ఇండెక్స్ ఎంత? ఇండెక్స్ అంటే ఏంటి? ఐటమ్ నంబర్ అంతే. లిస్టులో ఐటమ్ నంబర్.
ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి. ఇక్కడేనే కాదండి, ఏ ప్రోగ్రామింగ్లోనైనా సరే ఒక ఉమ్, లిస్ట్ అంటారు, యారే అంటారు, ఉమ్, వాళ్ళ వాళ్ళ పేర్లు ఉంటాయి ఏ భాషలో. సో ఏదైనా కానీ మ్యాక్సిమం ప్రతి చోట 0 నుండే స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి? 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి. ఓకే. సో అంటే ఆ లిస్ట్ లోపల 0లో నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ 1వ నెంబర్ స్థానంలో, స్పినచ్ 2వ నెంబర్ స్థానంలో, మ్యాగీ నూడిల్స్ 3వ నెంబర్ స్థానంలో, మ్, టైగర్ బిస్కెట్స్, ఉమ్, ఏదో ఒకటి. ఓకేనండి. యా. ఇది లిస్ట్ అండి, ఇంతే, ఇంతకంటే ఏం లేదు. థియరీ ఇంతే. ఇక్కడ ఇంకో చిన్న మెలిక ఏంటంటే, ఇది ప్రతి లిస్టుకి ఒక టైప్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనము ఇవి ఇక్కడ స్ట్రింగ్స్ అనుకుంటా. రైట్. ఈ లిస్ట్ దేనికి సంబంధించింది? ఇప్పుడు మనం అన్ని స్ట్రింగ్లు పెట్టినాం మనం. సో ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, స్ట్రింగ్. ఆర్ ఇట్ కెన్ బి ఎ లిస్ట్ ఆఫ్ బూల్స్, ఆర్ ఇట్ కెన్ బి ఎ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్. ఓకే. మనం ఇప్పుడు నేను ఫస్ట్ యా ఈ లిస్ట్ ఏ జాతికి చెందింది అని పెట్టాలి ఇక్కడ నేను. యా యా ఇప్పుడు ఇది ఏ జాతికి చెందిందండి? స్ట్రింగే కదండి. స్ట్రింగ్. ఇది ఇప్పుడు ప్రజెంట్ స్ట్రింగే, ఇది మారదు. ఇండెక్స్లు ఓకే. మారవండి. ఇండెక్స్లు 0, ఓన్లీ 1, 2 లోపలదే చూసుకోవాలి. ఓకే. ఈ లోపలవే మారిపోతాయి అంతే. ఇవి కాన్స్టెంట్. మీరు సపోజ్ మీరు కూరగాయల షాప్కి వెళ్ళిండ్రు, మీరు అన్ని కూరగాయలు చెప్తారు, ప్రొవిజన్స్ చెప్తారు. అదే మీరు ఒక హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళిండ్రు, హార్డ్వేర్ స్టోర్లో అన్ని హార్డ్వేర్ ఐటమ్స్ ఉంటాయి, ఆడ కూరగాయల ఐటమ్స్ ఉండవు. ఇంకో చోటుకి వెళ్ళిండ్రు, లేకపోతే కాలేజీకి వచ్చిండ్రు, కాలేజీలో మీరు సబ్జెక్ట్ లిస్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ పేర్లు ఉంటాయి. ఇవి మారుతాయి కానీ ఈ లిస్ట్ నెంబర్ మారుతుందండి. 1, 2, 3 లాంటివి మారవు. అది రైట్. సో దిస్ ఇస్ వాట్ ఎ లిస్ట్ మీన్. ఓకే. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీనింగ్లెస్ అనిపిస్తుంది, ప్రస్తుతానికి మీనింగ్లెస్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ అని అన్నాం అనుకోండి, అంటే ఏంటి దీని అర్థం? నా ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టుకుంటాను నేను. ఇప్పుడు నేను ఒక వయసులు, ఏజెస్, లేకపోతే మార్క్స్, లిస్ట్ ఆఫ్ మార్క్స్, లిస్ట్ ఆఫ్ అలా చెప్పాలనుకోండి. 99, 83, 65, లేకపోతే మళ్ళీ 91. అర్థమైందండి? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇలా ఉంటాయండి. ఓకే. సో నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇంకోటి ఏముంటది? బూల్ ఉందనుకోండి. లిస్ట్ ఆఫ్ బూల్ అంతేనండి. ట్రూ, ఫాల్స్, లేకపోతే అన్ని ట్రూలే ఉండొచ్చు, లేకపోతే అన్ని ఫాల్స్లే ఉండొచ్చు. అంటే సో ఇదండి మ్యాటర్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఇది కూడా ఒక రకమైన బాక్సే. మీకు అర్థమైందండి? ఇది కూడా ఒక రకమైన బాక్సే, కానీ అడ్వాన్స్డ్ బాక్స్. ఇట్స్ ఎ బాక్స్ ఆఫ్ మెనీ. ఒక బాక్స్ లో ఎన్నో చిన్న బాక్సులు ఉంటాయి. అంతేనండి. ఒక పెద్ద బాక్స్ లిస్ట్ అనేది ఏంటంటే ఒక పెద్ద వరుస బాక్స్. ఈ బాక్స్లో ఎన్నో చిన్న బాక్సులు ఉంటాయి. ప్రతి బాక్స్కి ఒక్కొక్క ఐటమ్ నెంబర్ అనేది ఉంటుంది. ఐటమ్ నెంబర్ అనేది 0 నుండి మొదలవుతుంది. ఇది టైప్ అండి. అంతేనండి. అంతేనండి. అర్థమవుతుందా? ఓకే. డౌట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. అదే ఇది 0, 1, 2, 3 అనేది ఒక ఇండెక్స్ నెంబర్లు కదండి? ఎగ్జాక్ట్లీ. ఎస్. ఇవన్నీ ఐటమ్ నెంబర్స్ ఆర్ ఇండెక్స్ నెంబర్స్. సో అది గుర్తుపెట్టుకోవాలంతే. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఇంట్స్ అని కూడా ఉంటాయి, అంటే నెంబర్ల యొక్క వరుస. ఓకే. లిస్ట్ ఆఫ్ ఇంట్స్, లిస్ట్ ఆఫ్ నంబర్స్. సో లిస్ట్ ఆఫ్ నంబర్స్ అని చెప్పాలంటే, లిస్ట్ ఆఫ్ ఇంట్స్ అని చెప్పాలంటే
లిస్ట్ అని పెడతాము, 2 యాంగిల్ బ్రాకెట్లు పెడతాము. ఈ లోపల ఆ డేటా టైప్ ఏదైతే అది ఇంట్ అయితే ఇంటూ, డబుల్ అయితే డబుల్, ఇప్పుడు ఫ్లోట్ అయితే లిస్ట్ ఫ్లోట్. వేరు ఎరే వేరండి రెండు. అవునండి. ఫస్ట్ థింగ్ దే ఆర్ వెరీ 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 సిమిలర్. ఆ రెండు చాలా సిమిలరు. వాడు ఎందుకు క్రియేట్ చేసిండు అని అంటే ఓన్లీ పర్ఫార్మెన్సెస్ రీజన్ల వల్ల క్రియేట్ చేసిండు. మీకు ఇది వస్తే అది వచ్చేసినట్టే. మీకు లిస్ట్ వస్తే అరే వచ్చేసినట్టేనండి. ఇట్స్ నాట్ డిఫరెంట్. సో నేను మీకు ఓన్లీ రెండే చెప్తానండి. నేను మీకు ఈ రెండే చెప్తాను ప్రస్తుతానికి. అవసరం వస్తే మీకు హ్యాష్ టైప్ అని హ్యాష్ సెట్ అంటారు, నెక్స్ట్ యారే అంటారు. అవన్నీ నేనేమంటానంటే ఫస్ట్ అండి మీ 95% వాడేవి ఇవే. 95% ఇవే వాడతారు మీరు, అది వాడరు. ఓన్లీ వెన్ యూ నీడ్ దెమ్ యూ నీడ్ దెమ్. స్పెసిఫిక్ పర్పస్ వస్తే తప్ప మీకు అప్పుడు అర్థమవుతుంది మీకు అది నాకు కావాలి అని. అప్పుడు చెప్తా మీకు అది. ఓకేనండి. ముందే నేను అన్నీ చెప్పేసి మీ తల తినేను నేను. ఐ డోంట్ వాంట్ టు. మనకు అంత అవసరం కూడా లేదు. అర్థమైందండి? ఓకే. లిస్ట్ ఈస్ హైలీ యూజ్డ్ అన్నట్టు. సో వేరే భాషలో లిస్ట్ అనేది అసలు ఉండదండి. వేరే భాషలో డైరెక్ట్గా యారేసే ఉంటాయి వేరే లాంగ్వేజెస్లో. C# కాబట్టి వీడు మేజర్లీ లిస్ట్ యూజ్ చేస్తాడు. ఓకేనండి. లిస్ట్ ఆఫ్ ఇంట్స్ అర్థమైందండి? ఓకే. సిమిలర్లీ లిస్ట్ ఆఫ్ బూల్స్ ఇది కూడా అంతే. ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ 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 ఫాల్స్ 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 ఫాల్స్, అన్ని ఫాల్స్లు అన్ని ట్రూలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనండి. ఇది అర్థమైందండి? అర్థమైందండి. ఆల్ రైట్. ఫ్రమ్ హియర్ నేను ఇంతకుముందు ఇదంతా చెప్పాను మళ్ళీ. సో ఐ గెస్ ఐ విల్ రీస్టార్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. అంటే ఇక్కడ నుండి మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఆల్ రైట్. సో డిక్షనరీ అండి. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ. డిక్షనరీ అంటే మీకు ఫస్ట్ థింగ్ డిక్షనరీ అంటే ఏమనుకుంటున్నారండి? వాట్ యూ థింక్ ఆఫ్ డిక్షనరీ చెప్పండి. ఇంకా లైబ్రరీస్ అన్నీ ఉంటాయండి. రైట్. అంతేనండి. అంటే మామూలుగా మీరు ఫిజికల్గా డిక్షనరీ చేత్తో పట్టుకొని ఉంటారు కదండి. అవునండి. అందులో మొత్తం మనకి అదే మీనింగ్స్ ఉంటాయండి మనకి ఏదన్నా. అది ఎలా ఉంటుంది చెప్పండి. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి. ప్రతి అదే ఆల్ఫాబెటికల్ ఉంటుందండి. ఆల్ఫాబెటికల్ ఉంటుంది. అదే ఏముంటుంది నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనం అడిగిన ఇంగ్లీష్ అదే మనకు అర్థం కాని దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంటుందండి. అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ అంటే ఒక పేజ్ అన్నా లేకపోతే మొత్తం పుస్తకం మొత్తం తీసుకున్నా కూడా ఒక పదం ఉంటుంది. ఆ పదానికి గల అర్థం ఉంటుంది. అంతేనండి? అవునండి. ఒక పదం ఉంటుంది, ఆ పదానికి గల అర్థం ఉంటుంది. సో అలాగా ఎన్నో పదాలు ఉంటాయి, వాటికి సంబంధించిన అర్థం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థము, ఆ వరుస అలా కంటిన్యూ అవుతుంది. అంతేనండి? మలిసా గారు మీరు కూడా ఒప్పుకుంటారండి? ఎస్ అండి. డిక్షనరీలో ఏమేమి ఉంటాయి? ఒక పదం ఉంటుంది, ఆ పదానికి గల అర్థం ఉంటుంది. అలాగా ఆ పదము, అర్థము, పదార్థాలు ఒకటి తర్వాత ఒకటి పుస్తకం మొత్తం ఉంటుంది. అంతే కదండి? ఈ సమూహాన్ని మొత్తాన్ని కలిపి మనం డిక్షనరీ అంటున్నాం. డిక్షనరీ. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ డిక్షనరీ అంటే ఏంటిది? డిక్షనరీ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ సిరీస్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. కీ అండ్ వాల్యూ. కీ అండ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఏం చెప్దాం డిక్షనరీలో? ఏ అంటే ఏం చెప్దామండి? ఏ అంటే యాపిల్. అసలు డిక్షనరీ అని చెప్పి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్తున్నా. బి ఫర్ బస్. ఓకే, బి ఫర్ బస్.
సి ఫర్ క్యాట్. Cat. ఏందో అసలు ప్రోగ్రామింగ్ అని For చెప్పి dog. ఏబిసిడి నేర్చుకుంటే ఆల్ రైట్. సో ఇట్లుందనుకోండి ఎగ్జాంపుల్. ఇది అర్థమవుతుందా అండి? ఇంతే ఉంటుందండి డిక్షనరీ అంతే మీనింగ్. ఇది ఏ జాతికి చెందింది చెప్పండి. ఇక్కడ కూడా ఏం పెట్టాలి మనం? యాంగిల్ బ్రాకెట్స్ పెట్టాలా ఏ జాతికి చెందింది అని చెప్పడానికి. యాంగిల్ బ్రాకెట్స్లో ఇట్స్ నాట్ వన్ కదండి, ఇది ఒక జాతికి కాదు, ఇక్కడ 2 జాతులు ఉన్నాయి. కీ అనేది ఒక జాతి. Integer. ఇది ఇంటీజర్ కాదండి, ఇది ఇంటీజర్ కాదు. Stringer. ఎగ్జాక్ట్లీ ఇది స్ట్రింగ్, ఇది కూడా స్ట్రింగే. ప్రస్తుతానికి Yeah. ఇక్కడ మనం చూసేదాన్ని బట్టి ఏ అనేది ఒక స్ట్రింగ్, కామా వాల్యూ అనేది కూడా. కాదండి, క్యారెక్టర్ అంటే ఇప్పుడు సింగిల్ గా లెటర్స్ ని క్యారెక్టర్స్ అంటారండి. అవునండి, ఇప్పుడు మీకు డిక్షనరీలో అన్ని మీకు అంటే ఒకటి, ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది మరీ క్యారెక్టర్ వేరు, స్ట్రింగ్ వేరు కదండి. లేదు కాదండి, సి షార్ప్లో రెండు ఒకటే. Same. సి షార్ప్లో రెండు ఒకటే. సి షార్ప్లో క్యారెక్టర్ని సపరేట్గా మనం వర్ణించము. సిలో మీరు ఎట్లా చేస్తారు? దిస్ ఇస్ సి షార్ప్. ఓకేనా? ఇది మరీ నేను డిక్షనరీ అని చెప్పేసి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ పరి చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పిన నేను. ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, అబ్బా సడన్గా అడిగితే ఏం చెప్పాలండి డిక్షనరీ? అబాండన్ అని చెప్పాలి. అబాండన్. అసలు ఇంగ్లీష్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయండి. నా 10వ క్లాస్లో నాకు 75 వచ్చినాయి, తక్కువ అన్నిట్లో. మిగతా అన్ని 80 పైన వచ్చినాయి. ఇంగ్లీష్ ఒకటి నన్ను ముంచేసింది. సో అబాండన్, దిస్ మీన్స్ బ్లా 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 బ్లా. ఓకేనండి, ఇది కూడా బాయ్కాట్ అనుకోండి. ఇది కూడా దిస్ మీన్స్ అని చెప్పి ఏదేదో ఉంటుంది. సి అంటే క్యాంట్ అనుకోండి, క్యాంట్ గో. ఇందాకని నెగిటివ్ పదాలు వస్తున్నాయి. లేకపోతే కమిట్ అనుకోండి. కమిట్ అంటే ఏంటిది? నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేను అంటారు కదా. సో ఐ మీన్ దట్ కమిట్, దిస్ మీన్స్ ఏదో కమిట్గా. డీఫర్ అంటే డీఫర్ డేరింగ్ అనుకోండి. డేరింగ్ మీన్స్ డేరింగ్ అండ్ డాషింగ్ ఏదో ఒకటిగా. మీకు అర్థమవుతుంది, మీ లాజిక్ అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలకు అర్థాలు. పదానికి అర్థం, పదానికి అర్థం. ఇది స్టిల్ స్ట్రింగే కదండి, ఇది కూడా స్టిల్ స్ట్రింగే కదండి. ఇక్కడ మీరు గమనిస్తే మీకు డిక్షనరీలో మేబీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. డిక్షనరీలో ఒక్కోసారి ఒక పదం 2 సార్లు రిపీట్ అవుతుంది కదండి, అంతేనండి. కానీ యూజువల్గా రిపీట్ కాదనుకుందాం. సపోజ్ ఇప్పుడు అబాండన్ మనకు ఓన్లీ ఒకసారే కనబడుతుంది అనుకుందాం ప్రస్తుతానికి. ఓకేనండి. అంటే బేసిక్ లాజిక్ ఏంటంటే, ఐడియల్లీ కాదు, సి షార్ప్ ప్రపంచంలో ఈ కీస్ ఉన్నాయి చూడండి, దీన్ని మనం కీ అంటాము, దీన్ని మనం వాల్యూ అంటాం. ఓకేనండి, ఇది కీ అంటాము, ఇది వాల్యూ అంటాం, ఇది కీ అంటాము, ఇది వాల్యూ అంటాం. ద గోల్ హియర్ ఈస్, కీ అనేది యూనిక్. సపోజ్ ఇక్కడ మీరు అబాండన్ అని ఇచ్చారనుకోండి, రెండోసారి అబాండన్ అని అంటే అది కొత్తది. ఏం పిచ్చుకుందా, పైన ఆల్రెడీ ఇచ్చిన మళ్ళీ స్థానం ఏందని అంటది. మీకు అర్థమైందండి? దట్ ఈస్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఫర్ యాపిల్ అన్నావు అనుకోండి, నువ్వు ఏ ఫర్ ఒకసారి అంతే, మళ్ళీ నువ్వు ఏ ఫర్ ఇంకోసారి ఏ ఫర్ ఏరోప్లేన్ అంటే కొత్తానంటది. ఏకి ఒకసారి అంతే, నువ్వు ఏ అంటే పెట్టుకో. ఇక్కడ యాపిల్ పీకేసి ఏరోప్లేన్ పెట్టుకుంటే ఏరోప్లేన్ పెట్టుకో, లేకపోతే ఇంకేం పెట్టుకోవాలంటే ఇది పెట్టుకో. బట్ ఏ ఫర్ ఒకసారే, నువ్వు ఏ ఫర్ ఏదైనా చెప్పాలంటే ఒకసారి చెప్పగలవు. నేను 2 సార్లు పెట్టుకుంటా, ఇక్కడ ఇంకోసారి నేను ఏ అంటానంటే అది కొత్తది. ఏ అంటే ఒకసారి అంతే, ఇక్కడ కూడా అంతే. అబాండన్. మేబీ దీస్ ఆర్ నాట్ గుడ్ ఎగ్జాంపుల్స్. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు టెక్స్ట్ ఏదన్నా ఒక పుస్తకం చదివేటప్పుడు ఆ ముందర మీకు కంటెంట్స్ అని ఉంటుంది కదండి, కంటెంట్ సెక్షన్లో ఏముంటుంది? సపోజ్ ఇప్పుడు టైటిల్ ఉంటుంది, అంతేనండి. టైటిల్ 1, చాప్టర్ 1 నేమ్. ఓకేనండి, చాప్టర్ 1 నేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్లా 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 అని ఉంటుంది. ఇదే ఉంటుంది, పేజ్ నెంబర్ ఉంటుంది 1 అని. అదేవిధంగా చాప్టర్ 2
చాప్టర్ 2 అని చెప్పేసి బ్లా 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 అని ఉంటుంది. దాని పేరు నెంబర్ 10 అనుకోండి. ఇప్పుడు చాప్టర్ 2 చాలా చిన్నది, ఇమ్మీడియట్ 10 రైట్. సో చాప్టర్ 3 కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. చాప్టర్ 3 జస్ట్ చాప్టర్ 2లో ఓన్లీ ఒక 2 లైన్లు ఉన్నాయి అంతే. సో చాప్టర్ 3 అనేది కూడా 10వ పేజీలోనే చివరిలో స్టార్ట్ అయిపోయింది. చాప్టర్ 4 చెప్పాలి మీరు, రైట్. సో చాప్టర్ 4 అనేది 30 పేజీలో స్టార్ట్ అయింది అనుకోండి. మీకు అర్థమైందండి, ఇది కూడా కీ వాల్యూ పేరే కదండి. డూ యూ అగ్రీ? మరి ఇక్కడ ఏం చెప్పండి, ఇది ఏ జాతికి చెందింది? స్ట్రింగ్, అంతేనండి. అది ఫాలోయింగ్. ఇదేం చెప్పండి, ఇదేం జాతికి చెందింది? ఇంట్. ఇది ఇంట్ కదండి. అవునండి. ఇక్కడ చూస్తే మీరు చూడండి, గమనించండి. చాప్టర్ 1 నేను ఇక్కడ 1 ఇచ్చి, మళ్ళీ రెండోసారి చాప్టర్ 1 సేమ్ అదే పేరు ఇచ్చి, ఇదే పేరు నేను ఇక్కడ మళ్ళీ కాపీ చేసి 10 అంటే మీరు ఒప్పుకుంటారండి? మీకు పిక్చర్ పట్టిందా అంటారు, రైట్. సేమ్ పేరు మళ్ళీ ఒకసారి ఇవ్వలేను నేను. ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైం, రైట్. సో కీ అనేది ఒకసారి వస్తుంది, కానీ వాల్యూ అనేది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రావచ్చు కదండి. సో ఇక్కడ చూడండి, 10 రిపీట్ అయిందా చూడండి. ఇక్కడ ఈ కీ వాల్యూ పేరులో కీ వాల్యూ పేరులో 10 అనేది 2 సార్లు రిపీట్ అయిందండి. ఇది అవ్వచ్చు వాల్యూ అవ్వచ్చు, కానీ కీ కాకూడదు. అర్థమవుతుందండి? am I confusing you? అర్థమైందండి. ఇక్కడ వాల్యూ అనేది రిపీట్ అవ్వచ్చు, కానీ కీ రిపీట్ అవ్వకూడదు. కీ రిపీట్ కాకూడదు. మీకు ఇంకొకటి చెప్పాలండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఇప్పుడు ఒకసారి జనరల్ ఎగ్జాంపుల్, ఇది మరీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్, బట్ ఒకసారి చూడండి. నేను ఇందాక లిస్ట్ అని చెప్పా కదా, లిస్ట్ ఓకే, దట్స్ సరిపోతుందండి. ఏం పెడదాం. మీ దగ్గర ఒక క్యాబినెట్ ఉందండి. మీ దగ్గర ఒక క్యాబినెట్ ఉంది, ఫైల్ క్యాబినెట్ ఉంది. ఆ ఫైల్ క్యాబినెట్లో మీరు ఏం చేస్తారు? ఏ ఫైల్కి ఆ ఫైల్ పెడతారు, అదేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ ఇప్పుడు లేకపోతే ఒక నెంబర్ పెడతారు. నెంబర్ ఇచ్చేసి ఆ ఫైల్ పేరు, లేకపోతే మీ దగ్గర బుక్స్ ఉన్నాయండి, అట్లే బుక్స్ ఉన్నాయి, మీ దగ్గర బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మీద మీరు ఏం చేస్తారు? నెంబర్లు రాసుకుంటారు. ఆ బుక్ పైన 01 అని రాసుకున్నారు, లేకపోతే 01 అని రాసుకున్నారు. ఆ 01 లోపల అది దేనికి సంబంధించిన పుస్తకం? అది బయాలజీ సంబంధించిన పుస్తకం అనుకుందాం. ఇప్పుడు 02 అనే ఒక పుస్తకం ఉంది, అది దేనికి సంబంధించింది? మీరు స్కూల్లో చదువుంటారు కదండి. మీరు స్కూల్లో చదివినప్పుడు మీకు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీకు ఒక స్కూల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదండి, రోల్ నెంబర్. మీకు రోల్ నెంబర్ ఇచ్చే ఉంటారు కదండి. సో ఆ రోల్ నెంబరు మీరు డిఫైన్ చేసిందా, వాడెవడో డిఫైన్ చేసిందా అండి? అంటే ఐ మీన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లిస్ట్ ఉందండి. యూ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్, మీ దగ్గర ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. మేబీ యూ నో వాట్, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్, కన్ఫ్యూజ్ అయిపోతారు. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అబ్బా, సడన్గా ఎందుకో గుర్తొస్తలేవు నాకు, నేను చెప్తాను. మనకి ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకోండి. దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఎస్, దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందనుకోండి. సారీ, ఇక్కడ పాస్వర్డ్ ఎందుకు పెట్టాను నేను? ఆన్సర్స్. సరే, ఇక్కడ యూజర్ నేమ్ యాపిల్ 123 అన్నాను అనుకోండి. పాస్వర్డ్ ఏంటిది? సంథింగ్ నా ఇష్టం పాస్వర్డ్.
నా ఇష్టం పాస్వర్డ్ 1 అని పెట్టాను. ఇప్పుడు లేకపోతే ఇక్కడ లేకపోతే యూజర్ 1 లేకపోతే యూజర్ 1 2 3 ఈ రెండో వాడు వీడి పాస్వర్డ్ ఏమీ లేదు పో 2 లేకపోతే 20 లేకపోతే 10 లేకపోతే ఇప్పుడు యూజరు ఏబిసి ఇప్పుడు ఇక్కడ నో పాస్వర్డ్ ఈజ్ ద పాస్వర్డ్. నెక్స్ట్ యూజరు యూజర్ లయన్ అనుకుందాం. ఇది లయన్ స్లీప్స్ నైట్, ఇది పాస్వర్డ్ ఇది. ఓకేనండి, దిస్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఇది యూజర్ అనేది యూజర్ ఐడి, ఇది యూజర్ ఐడి, ఇది పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్. ఇప్పుడు ఇద్దరు యూజర్లకి సేమ్ పాస్వర్డ్ ఉండొచ్చు కదండి. యూజర్ లైన్ అని లైన్ స్లిప్స్ ఉన్నట్టు అంటాడు, వీడు కూడా అదే పెట్టుకోవచ్చు కదండి. అంతేనండి, యూ కెన్ హ్యావ్ సేమ్ పాస్వర్డ్స్ కదా. ఇప్పుడు ఇద్దరు యూజర్లకి సేమ్ పాస్వర్డ్ ఉండకూడదా అండి? ఉండొచ్చు. కానీ యూజర్ నేమ్లో ఒకటే ఉండాలి. మీకు మీకు రెండు ఇప్పుడు ఒక యూజర్కి 2 పాస్వర్డ్ ఉండవు కదండి. ఇప్పుడు నేను ఇది యూజర్ అన్నాను, ఇది కూడా యూజర్, ఇది తప్పు కదండి. ఇది ఒక యూజర్కి 2 పాస్వర్డ్ ఎట్లుంటాయి? ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ షుడ్ నాట్ అలో సేమ్ యూజర్ ట్వైస్. అంతేనండి. Did you get it? Okay. Melissa, you're fine? Yeah. ఓకేనండి, ఎన్నో క్వశ్చన్స్ కదా, నాకు డౌట్ ఉంటే చెప్పండి. బిఫోర్ వి గో టు కోడ్. నెక్స్ట్ కోడ్ వెళ్ళిపోతాం, మనం కోడ్ రాసేద్దాం. మనకి కీ అనేది యూజర్ ఐడి ఎగ్జాంపుల్, వాల్యూ దానికి పాస్వర్డ్ ఎగ్జామ్. అంతేనండి, దట్స్ ఇట్. ఆర్ వి గుడ్? కెన్ ఐ గో టు ద కోడ్? ఆల్రైట్, లెట్ మీ స్టార్ట్. ఆల్రైట్, సో ఇక్కడ అగైన్ ఇది డే 5, మొన్నటిది నిన్న మళ్ళీ మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం యూజ్ చేసినాం డే 6. సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు డే 7. ఓకే, సో వేర్ ఈజ్ ఇట్? యా, మనం విల్ గో బ్యాక్ టు హియర్ అండ్ విల్ క్రియేట్ డే 7. డే 7 క్రియేట్ చేసినాము. డే 7 లోపలికి వెళ్ళిపోయి రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ కోడ్. పాతది క్లోజ్ చేసేస్తాను నేను. క్లోజ్ చేసాను నేను. ఇప్పుడు ఇక్కడ విల్ స్టార్ట్ .NET న్యూ కన్సోల్. ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చి notes.md. ఇప్పుడు ఇక్కడ టుడే ఐఎమ్ ప్రాక్టీసింగ్ or ఐఎమ్ discussing lists and dictionaries. I mean advanced data types బ్రాకెట్లో డిక్షనరీస్. జస్ట్ నోట్స్ నాకు పాయింట్ అంతే. ఎందుకంటే రేపు ఒక 10 రోజుల తర్వాత 10 నెలల తర్వాత వెనక్కి వచ్చి చూసుకుంటే ఇది ఎందుకు క్రియేట్ చేసినాను అని చూసుకుంటే ఈ నోట్స్ చెప్తుంది ఈరోజు నేను ఇవన్నీ మాడుకున్నాను, సో దానికి సంబంధించిన డేటా ఉంటుంది అని. సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు గో అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఈచ్ ఫైల్. ఓకేనండి, ఆల్ రైట్. సో ఇప్పుడు లెట్స్ గో టు ప్రోగ్రామ్.
డిఫాల్ట్ ఉంది, ఎక్స్ట్రా తీసేస్తాను. రన్ చేయాలంటే .NET రన్. మనకి హలో వరల్డ్ అని వచ్చేసింది, అయిపోయింది. లెట్స్ జస్ట్ టేక్ ఇట్ అవుట్ టు లెట్స్ హ్యావ్ ఎ ఫ్రెష్ కాపీ. ఏమీ లేదు, ఫ్రెష్ కాపీ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం మాడుకున్నాము? లిస్ట్ గురించి మాడుకున్నాం. లెట్స్ క్రియేట్ ఎ లిస్ట్. సో ఫస్ట్ సింప్లెస్ట్ పదాల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఒక వేరియబుల్ ఎలా క్రియేట్ చేసుకుంటాం మనము? ఫస్ట్ సింప్లెస్ట్గా చెప్పాలంటే వేర్ a ఈక్వల్స్ 10 అన్నాం. ఫస్ట్ మనం ఇలా మొదలుపెట్టాం, రైట్? ఫస్ట్ ఇది ఇస్ మోస్ట్ బేసిక్ ఫామ్, రైట్? తర్వాత ఏం చేసాం? లెట్స్ ఇప్పుడు ఈ వేర్ అనేది, లేకపోతే ఇప్పుడు ఏజ్ అనుకోండి. ఇప్పుడు ఇది ఏజ్ అనేది ఒక నెంబరే తీసుకోవాలి, కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను? నెంబర్ పిక్కేసి ఒక బూలియన్ ఇచ్చినాను, తీసేసుకునేది ఏజ్లో ట్రూ తీసేసుకుంది. తీసుకోకూడదు కదండి. ఏజ్ అంటే నెంబరే ఉండాలి, ఇది ఒక నెంబరే తీసుకోవాలి. అప్పుడు నేను ఏం చేసినాను? ఇది ఇంత జనరిక్గా ఉండొద్దు, జనరిక్గా వేర్ అని చెప్పొద్దు, నాకు స్పెసిఫిక్గా నువ్వు ఇంట్ అని చెప్పు అని చెప్పాము. ఇప్పుడు ఏమైంది? సో యాక్చువల్లీ నేను లెట్ మీ జూమ్ ఇన్. ఇప్పుడు కనబడుతుంది కదండి. ఇప్పుడు నేను ఒకసారి ట్రూ చేశాను అనుకోండి, ఇది కొడుతుంది ఇది నన్ను. ఎందుకంటే నువ్వు ఆ బాక్సు దోశల కోసం చేసి నన్ను దాంట్లో కర్డ్ రైస్ పెట్టమంటావు ఏంటి, నీకు బుర్ర ఉందా అని అడుగుతుంది, రైట్? సో సచ్చినట్టు నేను దోశ కోసం చేసిన బాక్స్లో దోశ పెట్టాలి. అర్థమైందండి? ఇది ఓకే కదా? యు సీ హౌ ఈ ట్రాన్సిషన్, రైట్? మనం ఫస్ట్ ఏం చేసినాము? వేర్తో మొదలుపెట్టినాం. వేర్ అనేది జనరిక్ యాక్సెప్టబుల్ టైప్. నువ్వు ఏదన్నా పెట్టుకోరా బాబు, ఈ బాక్స్లో నువ్వు దోశ పెట్టుకుంటే దోశ పెట్టుకో, ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీ పెట్టుకో, చట్నీ పెట్టుకుంటే చట్నీ పెట్టుకో, ఏది కావాలంటే అది పెట్టుకో అని చెప్పి ఒక బాక్స్ ఇచ్చిండు. అది జనరల్ బాక్స్, రైట్? బట్ ఏంటంటే మనం మార్కెటింగ్ కొంచెం గొప్పగా చేస్తాం కాబట్టి మనం ఏం చేసినాము? లేదు, నేను దోశకి సపరేట్ బాక్స్ పెట్టుకుంటా, చట్నీకి సపరేట్ బాక్స్ పెడతా. నా ఆడియన్స్ కనపడాలి, నా కస్టమర్లకు గుర్తించాలి, నా టాలెంట్ని గుర్తించాలి అని చెప్పి, మన ప్రోడక్ట్స్ని గుర్తించాలని చెప్పి దానికి పెట్టేసినాం. ఓకేనండి? సో we started from where and we improved ourselves and then we gave explicit data types. దీన్నే ఇంకొక పదం ఏమంటారంటేనండి, మీరు మళ్ళీ వింటారు, స్ట్రాంగ్లీ టైప్డ్ అంటారు. స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే అర్థం ఏంటిది? ఇది ఒక డేటా టైప్ కదండి. ఈ డేటా టైప్ మనం స్ట్రాంగ్గా చెప్పినాం, ఇదిగో నువ్వు ఈ టైపే తీసుకుంటున్నావు, అంతే. నువ్వు ఇంటీజరే తీసుకుంటున్నావు. ఇంటీజర్ అంటే ఇంటీజర్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నువ్వు ఏబిసిడీలు తీసుకున్నావు అంటే బాగోదు. ఇంటీజర్ అంటే ఇంటీజరే. ఎక్స్ప్లిసిట్ కి ఇంప్లిసిట్ కి ఏంటండి డిఫరెన్స్ ఏంటండి? ఓకే, ఎక్స్ప్లిసిట్ అంటే మనము ప్రత్యేకంగా బయటపడి చెప్పడం. ఇంప్లిసిట్ అంటే అది లోపల మీనింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా ఇక్కడ నేను ఇంట్ అని ఇచ్చానండి. ఇంట్లో ఏముందండి? ఎక్స్ప్లిసిట్గా చెప్పాను నేను, ఐఎమ్ ఓన్లీ రిసీవింగ్. నా దగ్గర బల్ల గుద్ది రాసి పెట్టుకోండి, నా దగ్గర ఇంటూ ఉంటుంది అని చెప్పి నేను బయటకు ప్రపంచానికి చెప్పాను. నేను ఇంతే, నేను మారను అని ప్రపంచానికి చెప్పాము. ఇప్పుడు దీని మీద ఓవర్ చేశారనుకోండి, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇంటి తీసేసుకుంది అది. నేను బయట చెప్పింది అదే, తీసుకుంది అదే, అంతేనండి. బయట చెప్పింది అదే, తీసుకుంది అదే. ఇప్పుడు నేను దీన్ని వేరుగా మార్చాను. ఇక్కడ నేను బయటకు చెప్పలేదు ఇది ఏ టైప్ అని, కానీ మనం అసైన్ చేసిన వాల్యూ బట్టి, ఏంటిదండి? ఏ జాతికి చెందింది? ఇంటీజర్. దీన్ని బట్టి ఇది ఇంటీజర్ తీసుకుంది అనుకుంది, అస్యూమ్డ్. ఇది ఇంటేజా అని మనం వేరేజ్గా కదా పెట్టాం. మనము ఇక్కడ వేర్ అని డిక్లేర్ చేసినాం అంటే ఏంటి? నా మనసు చాలా పెద్దది, నువ్వు ఏం పెట్టా తీసుకుంటాను నేను అంటది, రైట్? మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా మనం చెప్పలేదు, కానీ ఇక్కడ చూడండి టైప్ తీసుకుని చూసారా? ఇంటి 32 మనం ఇక్కడ ఇంట్ అని యాడ్ ఇచ్చినామండి. మనం యాడ్ ఇవ్వలేదు కదండి, ఏజ్ ఇంట్ అని చెప్పినాం. మనం ఇక్కడ అసైన్ చేసిన, ఇప్పుడు ఇది తీసేసి నేను ట్రూ అంటాను, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు బూల్ మారిపోయింది చూడండి, బూల్ ఏజ్ అంటాను చూడండి. ఇంప్లిసిట్ అంటే మీనింగ్ ఏంటంటే అండర్లయింగ్, అంటే ఇట్ అజ్యూమ్స్ చేంజెస్, మోసం లాగా మారిపోతుంది విత్ ద వాల్యూ వి గివ్. అర్థమైందండి? ఎక్స్ప్లిసిట్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
స్ట్రాంగ్లీ టైప్డ్ ఈజ్ ఆర్కిటెక్ట్స్ బ్రెడ్ అండ్ బటర్. I always recommend using strongly typed. I always recommend. ఫస్ట్ ఈ వేర్ అనేది బద్దకస్తులకి వాడుకునేందుకు ఇది. డోంట్ యూజ్ వేర్. వీఆర్ నాట్ డంబ్, వీఆర్ స్మార్ట్, వీఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. వీ వాంట్ అవర్ సిస్టమ్స్ టు బి వర్క్ ప్రిడిక్టివ్లీ. ఇప్పుడు నేను కింద వచ్చేసి ఇక్కడ కింద నేను ఏజ్లో ఎప్పుడు నెంబరే ఉంటుంది, ఏజ్లో ఎప్పుడు నెంబరే ఉంటుందని చెప్పి ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 20 అని అన్నాను. మీరు చూసారా? ఇజ్ ఇట్ అలోయింగ్ అట్ ఆల్? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, గ్రేటర్ దెన్ నువ్వు ఇంటికి పెట్టలేవురా, బూలుకి పెట్టలేవురా అంటుంది. అంటే సమస్య ఇక్కడ నుండి దాటి కోడ్ లోపలికి వెళ్ళిపోయింది. అర్థమైందా అండి? ఇప్పుడు ఫస్ట్ థింగ్, మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాము, లేకపోతే మనం మన ఇంటి దగ్గర మనం కంపెనీలో పనిచేస్తున్నాము. కంపెనీలో బయట ఒక దొంగ లేకపోతే ఒక దొంగనో ఎవడో వచ్చిండు, లేకపోతే ఒక దొంగ వచ్చిండు. ఒక దొంగ లోపలికి వచ్చి మా అందరిని అంటే దొంగనా, లెట్స్ నాట్ యూజ్ దొంగ ఎగ్జాంపుల్ ఇయర్. మన కాలేజ్ అండి, మనది ఒక కాలేజ్ బయట సిగరెట్లు అమ్ముతున్నారు, లేకపోతే బీర్ బాటిల్ అమ్ముతున్నారు. బయట ఏ బీర్లమ్మ వీళ్ళే అమ్ముకుంటూ వచ్చినాడు, వాడు క్లాస్ రూమ్లోకి వచ్చి అమ్ముతున్నాడు. సమస్యని ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలండి? కాలేజ్ గేట్ దగ్గర మనకు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ముందు వాడు ఐడి చూసి నువ్వు ఏం చేయడానికి వచ్చినావు, అసలు నీ పర్పస్ ఏంది కనుక్కొని వాడిని అక్కడ బయట తోసేయాలి. వాడిని అక్కడ తోయకుండా మీరు కాలేజ్ లోపలికి, క్లాస్ రూమ్ లోపలికి రానిచ్చి ఇక్కడ టీచర్ ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే మీకు అర్థమవుతుందా? సమస్య అర్థమవుతుందా? సమస్య మొదటి దగ్గరే ఖండించేయాలి. ఎక్కడ ములుస్తుందో అక్కడే ఖండించేయాలి. మీరు మొత్తం ఇప్పుడు మనము హ్యాండిల్ చేయకుండా, సమస్య మన దగ్గర మొదలవుతున్నప్పుడు మనము హ్యాండిల్ చేయకుండా, మనము సబ్సిక్వెంట్గా మన తర్వాత వాళ్ళ మీద, ఇఫ్ వీ డోంట్ డూ అవర్ జాబ్, సంబడి ఎల్స్ విల్ ఫేస్ ద ప్రాబ్లం. ఇక్కడ వీడి పని కరెక్ట్గా చేసుంటే ఇది ఇక్కడ రెడ్ ఫ్లాగ్ వచ్చేది కాదు. ఒకవేళ వీడి పని ఇక్కడ కరెక్ట్గా నేను ఏంటని చెప్పుంటే సమస్య వీడి దగ్గరే ఉండేది, వీడి దాకా వచ్చేది కాదు. మీకు అర్థమవుతుందండి? డిడ్ యు గెట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? సమస్య ఇక్కడతో వీడు ఆపేసిండు. అంటే ఏంటంటే ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకో, ముందు ఇది కరెక్ట్ చేయి. నువ్వు స్టూడెంట్ అని చెప్పాలంటే ముందు ఐడి చూపించు, ఐడి చూపిస్తే లోపల పంపిస్తా, లేకపోతే పంపిను అని చెప్పి వాడు ఇక్కడ ఆపేసి ఉంటే ఇక్కడ క్లాస్ రూమ్లోకి వచ్చాక టార్చర్ తప్పేది. వాడు ఇక్కడ ఏం పర్లా లోపలికి మన వాళ్ళే అంతా ఏం కాదు, మన లోపల చూసుకుంటే ఏమైనా అవసరం అయితే అని చెప్పి పంపించింది అనుకోండి. ఇట్లాంటి చోట్ల మీరు ఎక్కడెక్కడైతే ఇట్లా లాజిక్లు వాడినరో, ఏజ్ సపోజ్ ఇప్పుడు ఏజ్ నెక్స్ట్ బర్త్డేకి ఏజ్ +1 యాడ్ చేసుకో, ఏజ్ ఈక్వల్ టు ఏజ్ +1 యాడ్ చేసుకో అన్నారు. ఏం చెప్తుంది అది? ఏం మాట్లాడుతున్నారు నువ్వు, బూల్కి ఎవడన్నా యాడ్ చేస్తానంటుంది. అదే మీరు ఇక్కడ ఇంట్ టైప్ ఇస్తే సమస్య ఇంత ద్వారా వచ్చేదా అండి? అందుకే చెప్తా ఉన్నాను నేను, మేక్ షూర్ యూ యూస్ ఎక్స్ప్లిసిట్ టైప్స్, నాట్ వేర్. యూ కెన్ స్టార్ట్ విత్ వేర్, యూ కెన్ అబ్సల్యూట్లీ స్టార్ట్ విత్ వేర్, బట్ మూవింగ్ ఫార్వర్డ్ మీరు స్టార్ట్ చేయండి. కానీ యాజ్ యూ మేక్ యువర్ కోడ్ వర్కింగ్ అండ్ మేకింగ్ షూర్ బిఫోర్ యూ మూవ్ ఇట్ టు ప్రొడక్షన్, మేక్ షూర్ యూ యూజ్ ఎక్స్ప్లిసిట్ టైప్స్ సో దట్ మీరు ఇక్కడ సర్ప్రైజులు, షాకులు ఉండవు మీకు. నేను మళ్ళీ కన్వర్టింగ్ కూడా ఇప్పుడు ఇంటి నుంచి డబల్ అది వచ్చి ఎక్స్ప్లిసిట్ అనుకుంటా కదండి, డబల్ నుంచి ఇంటికి. ఎస్, మీకు ఇంకోటి చెప్తానండి, ఇక్కడ నాలో ఉన్న ఆర్కిటెక్ట్ బయట వచ్చి ఒక మాట చెప్తాడు. మీకు ఆ డేటా టైప్స్ నేను చూపించా కదండి, మీకు ఆ టైప్స్ నేనే చూపించా, అంటే ఎట్లా కన్వర్ట్ చేయడం అది ఇది చూపించాను నేను. రియాలిటీలో 99% మీరు అలా చేయరు బేసికల్లీ. మీకు అవసరం రాదు. నేనేం చెప్తానా, చేయమాకండి. డోంట్ ఈవెన్ గెట్ దేర్. మీకు డబుల్ ఉంటే డబులే చేయండి, ఇంటుంటే ఇంటే చేయండి. ఇంటూ డబుల్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? అవునండి, అంత అవసరం లేదు. నేను అలాగే ఎందుకు చేసి ఇలా ఆడుకుంటున్నారు.
ఆ, వీళ్ళు ఎలా చెప్తారంటే చూపిస్తారు. ఒకటేనండి, మీకు ఒక అన్యూజువల్ సినారియో వచ్చింది అని అంటే 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 మీనింగ్ ఏంటంటే ఒకడొచ్చి మిమ్మల్ని ఒక ఒక విపరీతమైన ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను కూడా ఒకసారి ట్రై చేసినానండి. నేను అంత ఉత్తముండేం కాదు. మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళి ఎగ్జామ్ జరిగినప్పుడు జిరాక్స్ షాప్కి వెళ్ళి అన్న నాకు ఇది ఒక మైక్రో జిరాక్స్ కావాలని అడిగినా అనుకోండి, వాడు చేస్తాడు, బాగానే ఉంది. ముందు మీరు ముందు వాళ్ళ ప్లేస్లో ఉంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు నేను ఎందుకు ఇట్లాంటి విపరీతమైన ఆస్క్ ఎందుకు రావాలి నాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో జిరాక్స్ ఎందుకు కావాలి ఎవరికైనా? ఎగ్జామ్లో చిట్టి పెట్టడానికి కావాలి. అర్థమైందా అండి? మీకు అర్థమైందా? సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్, వెన్ యు ఆర్ డెస్పరేట్ సిచ్యువేషన్స్, డెస్పరేట్ మెషర్స్, అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మేము కొంత మందిని చూస్తున్నాం. మేము కొన్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులు కొన్ని టీమ్స్లో వర్క్ చేస్తున్నప్పుడు వి సీ సిచ్యువేషన్స్ లైక్ దిస్. విపరీతమైన కోరికలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే అన్ని పనికిమాలిన స్ట్రాటజీస్, పనికిమాలిన లాజిక్లు అండి, దిక్కుమాలిన లాజిక్లు. ఒకడొచ్చి 150 రోజులు రాయమంటాడు, ఆ 150 కాలమ్స్ క్రియేట్ చేయమంటాడు. ఇంకోటి వచ్చి ఈ వాల్యూ బట్టి సినారియో మారిపోవాలంటారు. అది ఏం దిక్కుమాలిన రూల్స్ నాకు అర్థం కావట్లేదు అసలు. కూర్చొని ఒక కరెక్ట్గా ప్లాన్ వేసుకుంటే, కరెక్ట్గా బిజినెస్ రూల్స్ అవి ప్రాపర్గా రాసుకుంటే థింగ్స్ విల్ బి స్టేబిలైజ్డ్ అండ్ స్టాండర్డైజ్డ్. అది లేకుండా మనం ఫస్ట్ ఫిక్సెస్లో 2 రకాలు ఉంటాయండి. ఫిక్సెస్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ ఇంట్లో పైప్ లీక్ అవుతుందండి. పైప్ లీక్ అయితే మీరేం చేసిండ్రు? ఒక బ్యాండేడ్ టేప్ తీసుకొచ్చి ఒక ప్యాచ్ చేసిండు. సరే, బాగానే ఉంది. అదే పైపు ఇంకో పక్క నుండి మళ్ళీ ఇంకో చోట క్రాక్ వచ్చి లీక్ అవుతుంది. రెండో ప్యాచ్ చేసిండ్రు. మూడో చోట లీక్ అవుతుంది. మూడో ప్యాచ్ చేసిండ్రు. నాలుగో ప్యాచ్ చేసిండ్రు. ఎన్ని వేస్తారండి ప్యాచ్లు? ఈ ప్యాచ్లు వేసి నిలబడుతుంది అది అసలు? సమ్టైమ్స్ మేబీ ఇప్పుడు చిన్న యాడ్ హాక్ ఉందనుకోండి, ఒక ప్యాచ్ వర్కౌట్ అవుతుంది. ఆ ప్యాచ్ కూడా గలీజ్ కనబడుతుంది. మీరు ప్యాచ్లే మీరు 1000 ప్యాచ్లు వేసుకుంటూ పోయిండ్రు. మీరు వేసే ప్రతి ప్యాచ్ ఒక్కొక్క టేపు మీరు వేసే స్పెషల్ టేపు పైప్ కంటే రేట్ ఎక్కువైపోతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? ఆ ప్యాచ్ చేసి దాన్ని రిపేర్ చేయడానికి మీరు బయట ఉండి పిలవాలి. వాడు వస్తాడు, చేస్తాడు, వెళ్తాడు. వై? మీరు స్టార్టింగే నా సమస్య ఇట్లా ఉంటుంది అని దాన్ని ముందే ప్లాన్ చేసుకొని ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చుకుంటే యూ విల్ నెవర్ హ్యావ్ టు గో దేర్, రైట్? అదేవిధంగా ఇక్కడ మీరు ప్రాపర్గా మీరు దీన్ని ఆపేస్తే ఇంత దూరం వచ్చేది కాదు సమస్య, ఇంత దూరం రాదు అసలు. అదేవిధంగా మీ డేటా టైప్ కన్వర్షన్ దాంట్లో మొదట్లోనే మీరు మీ టైప్ని ప్రాపర్గా ఇచ్చుకుంటే పనికి మాలిన కన్వెన్షన్స్ అన్నీ ఉండవు మనకి. యూనో నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇవన్నీ అంటే యూ విల్ సీ, మీరు ఖచ్చితంగా చూస్తారు మీరు బట్ యూ కెనాట్ సే నో. ఆఫ్ కోర్స్ యూ కెనాట్ సే నో. మీ మేనేజర్ వచ్చిండు, ఏది ఫిక్స్ చేయమని అన్నారు, నేను చేయను, నాకు ఇష్టం లేదని మీరు చెప్పలేరు కదండి. సచ్చినట్టు చేయాల్సిందే. యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీ చేతి కూడా ఒక అధికారం వస్తుంది. మీరు యూ విల్ బి అట్ ఎ డెసిషన్ టేబుల్. ఇది ఎట్లా చేద్దాము అని అనుకున్నప్పుడు యూ కెన్ రేజ్ యువర్ కన్సర్న్, యూ కెన్ రేజ్ యువర్ వాయిస్. ఇది కరెక్ట్ కాదు, వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్స్ మచ్ మోర్ టఫర్. రేపు ఎవడన్నా వచ్చి మిమ్మల్ని ఈడ వేరబెట్టేద్దాము, ఈడ కింద రాసేద్దాము అని అన్నాడు అనుకోండి, వాడి మూతి మీద దనాలి మీరు. ఒరే బుద్ధులేనాడా, మొదట్లోనే మనం ఇట్లా చేసుకోవాలరా అని చెప్పాలి మీరు అడిగి. అప్పుడేమైంది? ఎర్రర్ ఇక్కడే వస్తుంది, ఇంత దూరం పాకదు. ప్రొకాస్టినేట్ అవ్వదు, లేకపోతే ప్రాపగేట్ అవ్వదు ఎర్రర్. ఇలా పెడితే ఇక్కడతోనే సాల్వ్ అయిపోద్ది మన సమస్య. అంటే ఇక్కడే మనకు కనబడిపోతాయి అన్నీ. డూ యూ వాంట్ టు సీ ఆల్ రెడ్ లైన్స్ ఆల్ యువర్ ఫైల్ ఆర్ జస్ట్ వన్ ప్లేస్, రైట్? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అది. దిస్ ఈజ్ వేర్ ద ఆర్కిటెక్ట్ ఇన్ మీ స్పీక్స్. ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఇట్లాంటి టైంలోనే మాట్లాడతాడు బయట వచ్చి. ఆడు ఏం చెప్తే అదే వింటానండి. నా లోపల ఉన్న ఆర్కిటెక్ట్ ఏం చెప్తే నేను అదే వింటాను. అంటే అదే వింటాను నేను ఆడికి నో చెప్పను నేను, బికాజ్ ఐ నో హీ సేస్ ఫర్ మై గుడ్ ఓన్లీ. బట్ ఎనీవే,
సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. బట్ మీకు అర్థమైంది కదండి. ఇక్కడ నేనేం చెప్దాం అనుకున్నానంటే we start with where but the goal is to eventually reach to int. అంతేనండి. హలో, ఓకే ఓకే కూల్. మల్లేశ్వర్ గారు ఆర్ యూ ఆల్సో అండి? మీకు కూడా ఓకే కదా? ఓకే అండి. అంటే నేను కానీ ఇక్కడ ఇంటూ పెడుతున్నారు కదా, అంటే వేర్ పెడుతున్నారా? మనము వేర్తో మొదలు పెడతామండి. అంటే ఫస్ట్ ఇఫ్ యూ నో ఎగ్జాక్ట్లీ యూ కెన్ స్టార్ట్, బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోండి. బట్ లేదు, యు నో వాట్, నేను ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తాను, బట్ ఐ నో ఐ విల్ నాట్ లీవ్ ఇట్ విత్ వేర్ అని మీకు తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వండి, ఈ సింపుల్ సినారియోలో మీరు ఇంటని తెలుసుకొని మీరు పెట్టేస్తారు, ఈజీయే. బట్ వెన్ యూ స్పీక్ అబౌట్ లిస్ట్, దట్ ఈస్ వేర్ ఐఎమ్ గోనా సే ఫస్ట్ మీరు వేర్ లిస్ట్ అని పెట్టుకోండి. ఫస్ట్ షాపింగ్ లిస్ట్. ఓకే, షాపింగ్ లిస్ట్ అని పెట్టుకోండి ఫస్ట్. స్టార్టింగ్ టు స్టార్ట్ విత్. ఇది ఏం టైప్ అండి? లిస్ట్ టైప్. ఇది ఏ టైప్ అండి? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కదండి. సో ఇక్కడ మీరు ఏమనుకుంటారు, ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ పెట్టాలి. ఇది కాదు, ఇది నెంబర్ కాదు, ఇట్ ఈజ్ ఏ పార్ట్. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ నల్ కాదు, ఫస్ట్ ఇట్లా పెట్టేద్దాం. ఏం లేదు ఇక్కడ, ఇంకా ఏం అసైన్ చేయలేదు. ఇది కొట్టుకుంటుంది, నువ్వు ఇట్లా ఏం ఎంటీ పెట్టలేవురా బాబు అది ఇది అని అంటుంది. ఓ పని చేద్దాం, ఇక్కడ మనం ఈక్వల్ టు ఇచ్చేసి మామూలుగా ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ని ముందు మనము డేటా పెట్టే ముందు మనం ఒక ఎంటీ షీట్ రెడీ, ఒక లిస్ట్ పేపర్ రెడీ చేయాలి కదండి. ఒక లిస్ట్ పేపర్ రెడీ అయితే అందులోనే కదండి మీరు రాయగలరు. పేపర్ లేకపోతే ఎందులో రాస్తారు మీరు లిస్ట్? సో యూ మస్ట్ స్టార్ట్ విత్ ఎన్ ఎంటీ లిస్ట్. అంటే ఒక పేపర్ని ముందు రెడీ చేయాలి. యూ షుడ్ ప్రిపేర్ ఏ పేపర్ అనుకోండి. దానికి ఒక పదం వాడాలి, దట్ ఈజ్ ఆల్ గోన్ బి నెక్స్ట్ అప్కమింగ్. ఓకే, సో ఇక్కడ న్యూ అని పెట్టేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని పెట్టాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇంతే. దిస్ ఈజ్ హౌ యూ ఇనిషియలైజ్ ఏ న్యూ లిస్ట్. ఈ సింటాక్స్ మీకు కొత్తగా ఉంటుందండి. ఇక్కడ న్యూ అనే పదం మీకు పదే వాడతారు. ఇది ఎప్పుడంటే క్లాసెస్ ఆబ్జెక్ట్స్ చెప్పినప్పుడు చెప్తారు మీరు. న్యూ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ వర్డ్, స్పెషల్ వర్డ్ టు ఇనిషియలైజ్ ఎన్ అడ్వాన్స్డ్ టైప్. అర్థమైందండి? ప్రస్తుతానికి ఇంతే గుర్తుపెట్టుకోండి. ఐ నో యూ మే హ్యావ్ క్వశ్చన్స్. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. బట్ ప్లీజ్ రిమెంబర్ దట్ దేర్ ఈజ్ అన్ ఎంటైర్ వీక్ దట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇదే సి షార్ప్ యొక్క హార్ట్, ఇదే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, బట్ ఇది ఒక చిన్న టీజర్ లాంటిది అంతే. సో ఒక ఎంటీ లిస్ట్, ఫస్ట్ మనం ఒక ఎంటీ లిస్ట్, మనం ఒక లిస్ట్ పేపర్ని ఎలా రెడీ చేస్తాము? we do it like this. న్యూ అనే పదం పెట్టడం వల్ల వాట్ వీఆర్ సేయింగ్ ఈస్, హే యు నో వాట్, ఐ నో ఐఎమ్ గోనా హ్యావ్ ఎ లిస్ట్, లెట్స్ స్టార్ట్ అన్ ఎంటీ లిస్ట్ అండ్ ఐ స్లోలీ యాడ్ ఐటమ్స్ టు ఇట్ మూవింగ్ ఫార్వర్డ్. ఇవన్నీ మనం ఇప్పుడే, ఈ ఐటమ్స్ అన్నీ మనం స్టార్టింగ్లోనే వేసేయండి. ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ రెడీ చేస్తాం. ఓకేనండి? ఫస్ట్ గోల్ ఏంటిది? ఇనిషియలైజ్ ఎంటీ లిస్ట్. ఫస్ట్ పనేది అంతేనండి. దట్ ఈస్ వాట్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటిదంటేనండి, అంటే ఇప్పుడు ఏంటిది, దీనిలో ఏమున్నట్టు, ఇప్పుడు ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఉన్నట్టు. చూసారా, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఏ జాతికి చెందింది చెప్పండి. కనబడుతుందండి? ఇది ఏ జాతికి చెందింది లిస్టు? స్ట్రింగ్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్, అంతేనండి. నేను ఎలా స్టార్ట్ చేశాను మీకు అర్థమైందా? చూడండి, ఫస్ట్ ఏం చేసాను, నేను ఫస్ట్ వేర్ అని పెట్టుకున్నా. వేర్ ఇది ఒక షాపింగ్ లిస్ట్.
మీ నాలెడ్జ్ ఉంది, మీకు ముందే తెలుసు అని అంటే పెట్టేసుకోండి, నో క్వశ్చన్స్. ముందే తెలిస్తే పెట్టేసుకోండి, నో డౌట్. మనకి ఇంకా మనం అంత దూరం ఆలోచించలేదు అని అంటే మాత్రం యూ కెన్ ఫాలో ది సీక్వెన్స్. ఫస్ట్ వేరని నేను ఒక లిస్ట్ పెట్టుకున్నాను. నేను ఈ లిస్ట్ ఏంటిది? హౌ డూ యూ ఇనిషియలైజ్ అన్ ఎంప్టీ లిస్ట్? ఏ న్యూ లిస్ట్, న్యూ అని పెట్టుకున్నాము. ఇది ఏ జాతికి చెందిన లిస్ట్? ఇది ఈ జాతికి చెందిన లిస్ట్. ఇది అంటే న్యూ అని పెట్టి ఇట్లా పెట్టుకుంటారండి మామూలుగా. ఈ మధ్యలో ఏమొస్తుంది? ఇది ఏ జాతి, ఏంటిది, ఇది ఏ జాతికి చెందిన దాన్ని మనం ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అర్థమైందండి? ఫస్ట్ సింటాక్స్ ఇట్లా ఉంటుందండి. దిస్ ఈస్ ద సింటాక్స్, అంటే నో స్పేస్, దిస్ ఈస్ ద సింటాక్స్. న్యూ, ఇక్కడ మధ్యలో ఒక బ్లాంక్ ఫీల్డ్ ఉంటుంది, ఫాలోడ్ బై ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారెంథసిస్. దీని వెనకాల చాలా పెద్ద కథే ఉంది. ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారెంథసిస్ కథ దీని వెనకాల కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక పెద్ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ వస్తుంది. నేను చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే మీరు అది విన్నారు, మీకు అది అర్థమైందని అంటే C# ఫుట్బాల్ ఆడుకుంటారు మీరు. ఓకే, బట్ ఎనీవే ఇక్కడ ఏం పెట్టాలి మనము? అది ఏ జాతి అయితే ఆ జాతి పెట్టాలి. అంటే ఇక్కడ వేర్లో ఏం పెడతామో ఇక్కడ కూడా అదే పెట్టాలి. ఓకేనండి? ఇప్పుడు ఇక్కడ ఏం పెడతాం మనము? ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పెట్టాలో అర్థం కాలేదు, ఇక్కడ జస్ట్ ఓవర్ చేయండి, ఇక్కడ చూపించేస్తుంది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. అంతే. ఈ వేరియబుల్ ఏ జాతికి చెందింది? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఫస్ట్ థింగ్, మీకు ఇది పూర్తిగా అర్థం కావాలి, మీకు అర్థం కావాలి అని అంటే ఈ సింటాక్స్ న్యూ అని పెట్టి ఈ చివర్లో ఓపెన్ క్లోజ్డ్ పారెంథసిస్, ఈ 2 పోర్షన్లు మీకు అర్థం కావాలి అని అంటే ఇంకా పూర్తిగా బేసికలీ వీ కెన్ ఓన్లీ డూ దట్ ఇన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ప్రస్తుతానికి ఇది ఒక లిస్ట్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో మీకు అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? హలో? ఓకే అండి. అదే నేను లిస్ట్‌కి నేను ఫస్ట్ టైం వింటున్నాను, లిస్ట్ గురించి నాకు తెలీదు ఇంకా. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. 2 రకాలు ఏంటంటే, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రియల్లీ పుట్ యూ ఇన్ దిస్ టెక్నికల్ సిచ్యువేషన్, అంటే టెక్నికల్ ఈ జార్గన్లో మేము పెట్టదలుచుకోవట్లేదు. యూ విల్ ఎవెన్చువల్లీ గెట్ దేర్, ఐ నో యూ విల్ ఎవెన్చువల్లీ గెట్ దేర్, బట్ నాట్ నౌ. ఏంటిదనంటే రెఫరెన్స్ టైపు, వాల్యూ టైపు అంటారు. మనము వాల్యూ టైప్ అనుకోండి, సింపుల్. మనం ఇంటూ ఏజ్ ఈక్వల్స్ 10 అన్నాం. ఇది ఏంటంటే ఇది ఒక వాల్యూ టైప్. ఇది వాల్యూ టైప్ ఏంటిది అంటే అర్థం ఏందనంటే మీరు డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తారు. మీరు యూ గివ్ ఎ వాల్యూ టు ఎ వేరియబుల్ డైరెక్ట్లీ. ఓకే, రెఫరెన్స్ టైప్ అంటే అడ్రస్. ఎస్, రెఫరెన్స్ టైప్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా వాల్యూ ఇవ్వరు, మీరు ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటారు. దీనికి వెనకాల టెక్నికల్ అర్థం ఇంకా చాలా పెద్దది ఉంది. నేను సింపుల్గా చెప్తున్నాను. మీరేం ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటారు, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. తర్వాత ఆ ఆబ్జెక్ట్, ఇప్పుడు ఇది ఉందా అండి, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఇది రైట్ సైడ్, మీది న్యూ అంటే ఈ జాతికి చెందిన ఒక ఆబ్జెక్టు, ఒక ఐటమ్ని క్రియేట్ చెయ్యి అంటున్నాం. ఓకే, ఇది ఇప్పుడు క్లాస్ నేమ్, ఇప్పుడు లిస్ట్ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నేమ్. ఎగ్జాక్ట్లీ, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్. ఓకే, న్యూ మళ్ళీ క్లాస్ నేమ్ అండి. ఎస్, ఇక్కడ ఇది క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ మళ్ళీ క్లాస్ నేమ్ అండి. అదే ఎస్, ఇక్కడ ఇది ఏంటంటేనండి, ఇది అడ్వాన్స్ డేటా టైప్ అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. దట్స్ వై ఐఎమ్ ర్యాపింగ్ ఇట్. ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారంటే ఎనీ అడ్వాన్స్డ్ డేటా టైప్. ప్రస్తుతానికి అందులో 2 ఐటమ్స్ ఉన్నాయి మీకు. ఒకటి లిస్టు, 2 డిక్షనరీ, 2 ఉన్నాయి. మనం క్లాసులకు వెళ్ళినప్పుడు అది 3వది అవుతుంది, తర్వాత మాడుకుందాము. బట్ ప్రస్తుతానికి ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఓకేనండి? ఇప్పుడు షాపింగ్ లిస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి. ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ వేరియబుల్. ఇందులో కానీ ఈ వేరియబుల్లో ఏముంది? ఈ వేరియబుల్లో వాల్యూ ఉందా అండి?
ఈ వేరియబుల్లో ఏముంది? ఈ వేరియబుల్లో ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఉంది. ఈ వేరియబుల్లో ఏముందండి? ఈ అడ్వాన్స్డ్ టైప్ యొక్క రెఫరెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్ అంతా కూడా వద్దండి. నేను చెప్పేది ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇదొక వేరియబుల్. ఇప్పుడు ఇది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో ఏముందండి? ఈ ఏజ్ అనే వేరియబుల్లో ఏముంది? ఒక ఇంటూ వాల్యూ ఉంది, డైరెక్ట్ వాల్యూ ఉంది. అవునా అండి? ఇంటూ డైరెక్ట్ ఈ ఏజ్లో ఏముంది? ఇంటూ వాల్యూ డైరెక్ట్ ఉంది. ఈ షాపింగ్ లిస్ట్లో ఏముంది? ఈ యొక్క అడ్వాన్స్డ్ డేటా టైపు, ఈ అడ్వాన్స్డ్ డేటా టైపు సంబంధించిన రెఫరెన్స్ ఇందులో ఉంది. ఈ అడ్వాన్స్డ్ ఏదైతే వాట్ ఎవర్ ఐ గివ్, దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఇందులో ఉంది. దీని అడ్రస్ ఇందులో ఉంది. ఓకేనండి. ప్రస్తుతానికి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా విల్ గెట్ దేర్. స్టెప్ 2 ఏంటిదంటే లోడ్. అంటే ఇప్పుడు లిస్ట్ రెడీ చేసినాము, లిస్ట్లో ఐటమ్స్ యాడ్ చేయమా? యాడ్ ఐటమ్స్ ఇంటూ ద లిస్ట్. ఎలా యాడ్ చేస్తాము? ఇది చాలా సులువు ఉంటుందండి. షాపింగ్ లిస్ట్ డాట్ యాడ్ మిల్క్. ఇంతేనండి. షాపింగ్ లిస్ట్ డాట్ యాడ్ స్పినచ్. షాపింగ్ లిస్ట్ డాట్ యాడ్ మ్యాగీ. ఓకే. ఏ అడ్రస్ డాట్ అని షాపింగ్ లిస్ట్ అనేది ఒక అడ్రస్. మీరు అట్లా గుర్తుపెట్టుకోవద్దండి. దిస్ ఈజ్ రిటర్నింగ్ యూ టు ఎన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఇది ఒక ఆబ్జెక్ట్. ఇందులో ఇది ఒక ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. బట్ యా, కానీ నేను ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్. మీకు ఈ పదాలు నేను ఎప్పుడు వాడాలి అని అంటే ఆబ్జెక్ట్స్ క్లాసెస్ చెప్పినప్పుడు వాడాలా. కానీ ఇప్పుడు ముందుగానే చెప్పాల్సి వస్తూ ఉంది. బట్ ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఇందులో ఒక అడ్వాన్స్డ్ టైపు, ఒక 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 అడ్వాన్స్డ్ టైప్ యొక్క రెఫరెన్స్ ఇందులో ఉంది. దాన్నే మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం ఆబ్జెక్ట్ అనుకుంటామండి. ఏం లేదండి. ఇక్కడ న్యూ అన్నారు అనుకోండి. న్యూ అంటే ఏం చేస్తుందంటే, అంటే ఇప్పుడు ఈ లిస్ట్ కూడా జస్ట్ క్లాసెస్ లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అలాగే క్రియేట్ చేయొచ్చండి. సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్. ఈ న్యూ అనే పదము చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది? న్యూ అనేది ఏం చేస్తుంది? ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. కీవర్డ్ అనొచ్చండి. ఎస్, న్యూ ఈజ్ అ కీవర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ అంటే ఏంటిది అంటే సి షార్ప్ భాషలో వాడిన పదాలన్నిటిని కూడా కీవర్డ్స్ అంటారు. లిస్ట్ ఇప్పుడు ఇది ఒక కీవర్డ్. ఇంకా చాలా ఉన్నాయి కీవర్డ్స్. పబ్లిక్ అని ఒక కీవర్డ్ ఉంది, ప్రైవేట్ అని ఒకటి ఉంది, అసింక్ అని ఒకటి ఉంది, వాయిడ్ అని ఒకటి ఉంది. వెర్చువల్ ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి కీవర్డ్స్. ఇవి కీవర్డ్ అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఎన్నో పదాలు వాడినాము. దాని ఏమంటారు? ఇంగ్లీష్ సెంటెన్స్లు ఫామ్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్ భాషలో ఆఫ్, అండ్, ఈజు, దట్టు, ఇవన్నీ ఏంటివి? పదాలు, కీవర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. జస్ట్ లైక్ దట్ సి షార్ప్ అనే లాంగ్వేజ్లో వాడే కీవర్డ్స్ ఇది ఒక కీవర్డ్. ప్రతి కీవర్డ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఈ కీవర్డ్ యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే ఇట్ రిజల్ట్స్. మీరు ఇది వాడినరు అని అంటే దాని అర్థం ఏంది? ఈ లెఫ్ట్ది ఫిక్స్ అయిపోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుంది? ఐఎమ్ అబౌట్ టు క్యాచ్ ఎ న్యూ ఆబ్జెక్ట్ అని. న్యూ అంటే అర్థం ఏంటిది? న్యూ తర్వాత ఏదో ఒకటి వస్తుంది. తర్వాత ఏం పెట్టినా దాని అర్థం ఏంది అని అంటే దిస్ ఈజ్ అబౌట్ టు క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్. ఒక కొత్త రెఫరెన్స్ని క్రియేట్ చేయబోతుంది, ఒక కొత్త అడ్రస్ని క్రియేట్ చేయబోతుంది, ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయబోతుంది. మీరు జస్ట్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో. ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఈజ్ అ కంటైనర్, అట్లా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇది ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. ఆ కంటైనర్ ఏ జాతికి చెందింది? ఆ కంటైనర్ రకం ఏంటిది? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకేనండి. న్యూ అని ఇచ్చేసి తర్వాత ఏదైనా అడ్వాన్స్డ్ డేటా టైప్ వచ్చింది అని అంటే ఏంటిది? దీనికి సంబంధించిన ఒక
ఒక ఇన్స్టాన్స్ని, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. రైట్? అది ఎందులో పడుతుంది? ఇందులో పడుతుంది. ఇప్పుడు ఇందులో ఏముంది? న్యూ లిస్ట్. నేను ఐ థింక్ మేబీ ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తానండి. వినాయకుని అచ్చు ఉంటుంది. వినాయక చవితికి ఏం చేస్తాం మనం? వినాయకుని అచ్చు తీసుకుంటాం. అచ్చు మనం వినాయకుడి విగ్రహాలు ఎట్లా చేస్తారు? అచ్చు ఉంటుంది. అచ్చు మీద బంకమట్టో ఎర్రమట్టో ఏదో పెట్టి బయటికి తీస్తారు. ఈ పక్క వినాయకుడు అవుతుంది. అవునండి? అవునండి. ఈ లిస్ట్ స్ట్రింగ్ అనేది అచ్చండి. ఓకే, ఇది తయారవ్వబడిన ఫైనల్ వినాయకుడు, బంకమట్టి వినాయకుడు. ఇది అచ్చు. దిస్ ఈస్ ద వాట్? దిస్ ఈస్ ద టెంప్లెట్. ఇది టెంప్లెట్. ఇది ఏ జాతికి చెందింది? ఇది బయట వచ్చిన ఇండివిజువల్ పీస్. ఇది ఇండివిజువల్ పీస్ బికాస్ ఐ కెన్ హ్యావ్ అనదర్ లిస్ట్. ఐ కెన్ కాల్ ఇట్ లిస్ట్ 2. ఇది రెండో పీసు. ఇది మొదటి పీసు, ఇది రెండో పీసు. సేమ్ టెంప్లెట్. అర్థమైందండి? అగైన్ ఐ థింక్ ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ టాపిక్. బట్ మీకు ప్రస్తుతానికి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటేనండి, ఇవన్నీ కాదండి. మీరేం గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఒక లిస్ట్ న్యూ లిస్ట్ స్ట్రింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సింటాక్స్ అనేది ఇది బట్టి కొట్టండి. ప్రస్తుతానికి అయితే బట్టి కొట్టండి. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో చెప్తాను. ఓకేనండి? న్యూ అని ఇచ్చేసి అడ్వాన్స్డ్ డేటా టైప్ వాట్ ఎవర్ ద డేటా టైప్ ఇచ్చేసి ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ ఇచ్చేసిందంటే ఆ అడ్వాన్స్డ్ డేటా టైప్ కంటైనర్ క్రియేట్ అయిపోతుంది. అదేండి. ఇప్పుడు ఏదో షాపింగ్ లిస్ట్ ముందు ఏది ఉందో అది న్యూ పక్కన పెట్టుకోవాలి. యా న్యూ ఓపెన్ బ్రేసెస్ సేమ్ యా ఇది గుర్తుపెట్టుకోవాలండి. జస్ట్ ఇదొక్కటి ప్రస్తుతానికి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? న్యూ అండర్ స్కోర్ ఓపెన్ క్లోజ్ బ్రాంచెస్. ఈ అండర్ స్కోర్లో ఏమొస్తుంది? ఈ అండర్ స్కోర్లో మీకు ముందు లిస్ట్ అదే షాపింగ్ లిస్ట్ ముందు ఏది ఉందో అడ్వాన్స్డ్ డేటా టైప్ వస్తుంది. ప్రస్తుతానికి అంతే గుర్తుపెట్టుకో, అంతే, ఇంతకంటే ఏమొద్దు. క్లాస్ నేమ్ లాగా అదే క్లాస్ నేమ్. మల్లేశ్వరి గారు మీకు ఓకే కదండి? యా ఓకే అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి, నేను చెప్పేస్తాను. నేను ఏదన్నా ఉంటే కూడా. అంటే మీరు చెప్పండి, తర్వాత ఒకవేళ వీడియో చూస్తా. అంతగా అర్థం కాకుంటే మళ్ళీ చెప్తా. నేను ఇప్పుడే కొంచెం 2 మినిట్స్ అంటే రైస్ పెట్టడానికి వెళ్ళొచ్చా లేట్ ఓ పిల్లలకి మళ్ళీ లేట్ అయిపోతుంది. ఓకే 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 అండి, షూర్ షూర్, దట్స్ ఓకే ఆల్రైట్. ఓకే కదండి? సో వీ డూ ఇట్ లైక్ టైగర్ బిస్కెట్స్ ఇట్లా పెట్టుకుంటాం మనం. ఆల్రైట్, ఓకే. లిస్ట్ యాడ్ చేసేసినాం, బాగానే ఉంది. అంతేనండి, మనం మాడుకుంది అంతే కదా లిస్ట్. సరే, లిస్ట్ యాడ్ చేసేసినాం, బాగానే ఉంది. మరి ఇప్పుడు లిస్ట్ని ఎట్లా వాడతాం మనం? హౌ డు వి యూజ్ ద లిస్ట్? ఇప్పుడు మనం పైన ఏజ్ ఉంది, మనం దీన్ని ఎట్లా యూజ్ చేసినాం మనం? కన్సోల్ డాట్ రైట్ లైన్. సింపుల్గా మనం ఏజ్ అంటే ఏజ్ ప్రింట్ అయిపోయింది. మనకి ఏజ్ అడిగితే ఏజ్ ప్రింట్ అయిపోయింది 10. మరి దీన్ని ఎట్లా వాడతాం మనం? హౌ డు వి ప్రింట్ దిస్? ఇప్పుడు నేను సింపుల్గా షాపింగ్ లిస్ట్ అంటే ప్రింట్ అయిపోయిందా? ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఇది చూసిండ్రా? ఏదో ప్రింట్, మనకు అర్థం కాని భాష ఏదో ప్రింట్ అయింది. సో యూ కెనాట్ డూ దిస్. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వీటన్నిటికీ కూడా ఒక అడ్రస్ ఉంటుందని చెప్పే కదా. మొదటి 0 పొజిషన్ ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, ఇవన్నీ ఏంటిది? వీటి యొక్క పొజిషన్స్. వాటి యొక్క పొజిషన్స్, వాటి యొక్క ఐటమ్ నంబర్స్. ఐటమ్ నంబర్ని మనం బ్రాకెట్లు మనం కొన్ని రకరకాల బ్రాకెట్స్ మాడుకున్నాం. మనం ఎక్కడో మాడుకున్నాం మనం బ్రాకెట్స్. హియర్ పారెంథసిస్లో రకరకాల చోట్ల వాడుకున్నాం. ఇది ఎక్కడ వాడుకున్నాం మనం? చూసింటే లిస్ట్లో వాడతామని చెప్పాను నేను. ఇప్పుడు నేను స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి 0 అన్నాను అంటే దీని అర్థం ఏంటిది? దీని అర్థం ఏంది అని అంటే, ఈ 0 పొజిషన్లో ఏమి బాక్స్ అయితే ఉందో ఆ వేరియబుల్ ప్రింట్ చేయి. 0 పొజిషన్లో ఏమైతే ఉందో అది ప్రింట్ చేయి అన్నాను నేను. ఏం ప్రింట్ అయితే చెప్పండి?
ఎస్, యూ గాట్ ఇట్. రెండు రెండు అంటే ఏం పెట్టయితే చెప్పండి. మ్యాగీ. మ్యాగీ. సూపర్ అండి. రైట్. ఇప్పుడు నేను 4 ఇస్తా, ఏమవుతుంది చెప్పండి. కాదండి. ఎంటీ ఉంది ఓకే. కదా, ఏమి ఓకే. ఇవ్వలేదు కదా. ఓకే. ఇప్పుడు నేను ఓ 4 ఇస్తా. మిల్క్ చెప్పండి. కావాలంటే 0 ఎరే 0 ఇస్తదండి. 0 అండి? అవునండి, 0 నెక్స్ట్ 0 ఓకే. ఓకే. బికాజ్ స్టార్ట్స్ విత్ ఓకే. 0. ఓకే. ఓకే. ఇప్పుడు నేను 4 ఇస్తానండి. 4 4 4 చూడండి ఏమీ ఏమవుతుంది. లేదు. చూడండి ఏమవుతుంది. లేదు, ఏం లేదు కదా నాలుగు. ఏం లేదు. ఏమేం చూడండి, ఎర్రర్ ఇచ్చింది. ఒరే పిచ్చోడా ఆడేం లేదురా అంటుంది ఈడ. చూడండి, అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్, ఇండెక్స్ వాస్ అవుట్ ఆఫ్ రేంజ్. చూసిందా అండి? ఫస్ట్ థింగ్ ఇది అర్థమైందా మీకు? ఇండెక్స్ని ఎట్లా వాడాలో అర్థమైందా మీకు? యా. ఓకే. రైట్. నేను ఇట్లా కూడా చెప్పచ్చు, ఇదొక విధానము, ఇదొక విధానము. నేను ఇంకోటి కూడా చెప్పు. సపోజ్ ఇప్పుడు నాకు యూనో వాట్, స్పినాచ్ కాదు నాకు కావాల్సింది, నాకు కొత్తిమీర కావాలన్నాను అని చెప్పాలనుకోండి. నాకు కొత్తిమీర కావాలి, ఎట్లా చెప్తాము అప్పుడు? నేను ఇక్కడికి వస్తాను. స్పినాచ్ నెంబర్ ఎంత అండి? 1 కదండి. స్పినాచ్ నెంబర్ 1 అంటే ఇది స్టార్టింగ్లో నేను యాడ్ చేయడం, ఫ్యూచర్లో నేను యాడ్ చేయడం అయిపోయిన తర్వాత సంగతి. సపోజ్ ఇప్పుడు నేను బిఫోర్, ఇది బిఫోర్. రెండు వస్తాయి అనుకుంటా. చూడండి చూడండి చూడండి. ఇప్పుడు చూడండి, షాపింగ్ షాపింగ్ లిస్ట్ ఆఫ్ ఎంతండి? 1 కదండి పొజిషన్, లొకేషన్ 1 కదండి. 1 ఈక్వల్ టు నేను చేసిన కొత్తిమీర అన్న. అంతేనండి. అంటే దీని అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏంటిది? ఆఫ్టర్ కదండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ షాపింగ్ లిస్ట్ 1. ఓకేనండి. ఇది బిఫోరు, ఇది ఆఫ్టర్. అంతేనండి. ఇప్పుడు నేను లెట్ మీ ప్రింట్ ఇట్. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ పొజిషన్లో ఏముందండి? స్పినాచ్. చూడండి ఇక్కడ ఏముందో. ఓ ఎండ్ ఆఫ్ ద డే కొత్తిమీర అండి. ఫస్ట్ మనం ఓవర్ రైట్ చేసాం కదా మనం ఆల్రెడీ. గోంగూర పెట్టండి అక్కడ. ఓకే, ఇక్కడ ఎలా అండి? ఓకే, గోంగూర. మనం స్టార్టింగ్ దేంతోనే స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎండింగ్ ఫైనల్గా ఏమి ఉండిపోయింది అందులో? అంటే మనం ఓవర్ రైట్ చేసాము. దీని అర్థం ఏంటంటే వీఆర్ ఓవర్ రైటింగ్ వాట్ వీ ఆల్రెడీ హ్యావ్. ఓవర్ రైట్ అంటే మార్చడం అండి. ఉన్నదాన్ని అప్డేట్ చేసేయడం, ఉన్నదాన్ని మార్చేయడం. ఇప్పుడు నేను ఇది చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఇది నేను కమెంట్ చేసాను, ఇప్పుడు ఏమవుతుంది? అదే ఉంది, ఎందుకంటే మారలేదు. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే మారిపోయింది అంతే. ఫస్ట్ థింగ్ మీకు చూసారా? దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్, వెరీ లాజికల్ అంతే. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. నాకు ఒక్కొక్కటి నేను ప్రింట్ చేయాలి. నాకు చేయి నొప్పి, నాకు బద్ధకం. ప్రస్తుతానికి 4 ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కోసారి 400 ఐటమ్స్ ఉంటాయి. అన్నిటిని నేను ప్రింట్ చేయలేను. సో లెట్స్ యూజ్ లూప్స్ హియర్. ఒకవేళ మనం లూప్స్ వాడదాం, మంచిగా లూప్స్ వాడి మనం కొన్ని అద్భుతాలు చేద్దాం అనుకుందాం అనుకోండి. మీకు కమెంట్ దిస్. ఓకే, మీకు ఫర్ లూప్ గుర్తుంది కదండి? ఫర్ లూప్ ఇది గుర్తుంది కదా? స్ట్రక్చర్ ఓకే కదా? స్ట్రక్చర్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే పెట్టుకుందాం. సో 0 ఈ 0 మనకి ఇది ఎక్కడ దాకా కావాలి? 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అంతే కదండి. 0 నుండి ఒకటి యాడ్, అంటే 0 1 2 3 ఇంక్లూడింగ్ 3, అంతే కదండి. ఇక్కడ దాకా మనకి ఇటరేట్ కావాలి. ఇప్పుడు నేనేం చేసిన, ఇక్కడికి వచ్చి కన్సోల్ డాట్ రైట్ లైన్ అని ఇచ్చేసి ఈ సింటాక్స్ గుర్తుంది కదండి, ఇది చూడండి సింటాక్స్. ఆ బ్రాకెట్లో నేను 1 నేను ఐ అని ఇస్తాను నేను. అంతేనండి. ఆర్ యు ఫాలోయింగ్? ఇప్పుడు చూడండి ఏమవుతుందో. చూసారా లూప్ని ఎట్లా వాడినాము?
ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండి. దట్స్ వై ఐ టోల్డ్ యూ యెస్టర్డే. మనకి ఇది మనకు అర్థం కావాలంటే మనకు లూప్స్ బాగా అర్థం కావాలి. సో నిన్న మీరు లూప్స్ చేసిండ్రు. సో యువర్ అండర్స్టాండింగ్ రైట్. ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను కొత్త ఐటమ్ యాడ్ చేసినాను. ఇప్పుడు నేను కొత్త ఐటమ్ యాడ్ చేసిన. కొత్త ఐటమ్ ఏంటిది? క్యాష్యూస్ అన్నాను. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుంది చూడండి. మీకు ఇక్కడ క్యాష్యూ వచ్చిందా? నువ్వు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 పెట్టినావు కదా. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి నేను పోయి అప్డేట్ చేసినప్పుడల్లా 4, 5, 6 చేసుకోవాలి. టార్చరు మన వల్ల కాదు అది. సో మనం ఏం చేయొచ్చు అప్పుడు? మనం ఏం చేయొచ్చారంటే ఇక్కడ ఒక స్పెషల్ వేరియబుల్ ఒకటి ఉందండి, మీకు చూపిస్తా చూడండి. కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ షాపింగ్ లిస్ట్ డాట్ అని కొడితే ఇక్కడ ఒక కౌంట్ అని ఒక వేరియబుల్ ఉందండి. కౌంట్ ఏం చేస్తుందంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మీకు ఎన్ని కనపడుతున్నాయి? 4 ఐటమ్స్. కానీ హైయెస్ట్ ఇండెక్స్ ఏంటిది? 3. అంటే ఐటమ్స్ 4 ఉన్నాయి, కానీ 0 నుండి మొదలైంది కాబట్టి హైయెస్ట్ ఇండెక్స్ ఇస్ 3. సో ఇదేం చేస్తుందంటే ఎన్ని ఉన్నాయని అంటది, హైయెస్ట్ ఇండెక్స్ కాదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్, రైట్? హైయెస్ట్ ఇండెక్స్ వేరు, ఎన్ని ఉన్నాయి అని చెప్పడం వేరు. ఈ వ్యత్యాసం అర్థమైంది కదండి. ఓకే. ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఇండెక్స్ ప్రకారంగా జస్ట్ ఎన్ని కౌంట్ చేస్తుంది నంబర్స్. ఎస్, కౌంట్ 1 2 3 4 కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి, ఇండెక్స్ ప్రకారంగా చూస్తే ఎన్ని ఉన్నాయి. లెట్ మీ కమెంట్ క్యాషెస్ ఫర్ నౌ. క్యాషెస్ లేవనుకుందాం ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలండి? 4. 1 2 3 4 ఐటమ్స్ ఉన్నాయి, అంతే కదండి. 4 రావాలి. సో లెట్స్ డూ వన్ రన్ వన్స్ అగైన్. అంతేనండి, 4 వచ్చిందండి, అంతే కదండి. ఆర్ వి గుడ్? ఈ కౌంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మీకు అర్థమైందా? కౌంట్ చేస్తుంది, లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. ఓకే, సరే. ఇక్కడ మనం ఈ స్పెషల్ వేరియబుల్ని వాడుకుందాం. ఇక్కడ వాడదాం. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా వాడచ్చు. నేను ఒక చిన్న మెలిక ఉంది ఇక్కడ, మీరు గమనించినా లేదో? ఇది 4 అండి. ఇది ఏముంది? ఇక్కడ 4 ఉంది. ఇది 4. ఇది ఇక్కడ చూడండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాను నేను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఇది అవుట్ ఆఫ్ రేంజ్ కదండి, అంతేనా అండి? ఫోర్త్ లేదు కదా, అవుట్ ఆఫ్ రేంజ్. అప్పుడు మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ 1 ఇది బీకేసి లెస్ దెన్ పెట్టుకోవడం, అంతేనండి. అంటే ఏమవుతుంది అప్పుడు? ఎప్పుడైతే ఇది 4 అవుతుందో, అంటే ఇండెక్స్ మహా అయితే 3 అవుతుంది, అంతే కదండి. 3 అవుతుంది. ఇది మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఎంత? 3 కదా. 0 1 2 3 అవుతుంది. ఎప్పుడైతే 4 అవుతుందో ఈజ్ 4 లెస్ దెన్ 4 ఫాల్స్, రైట్? 4 అనేది 4 కంటే తక్కువ కాదు కదండి. ఇదంతే కదండి. 3 అనేది 4 కంటే తక్కువ, అది ట్రూ, లోపలికి వెళ్ళింది. 4 అనేది 4 కంటే తక్కువ కాదు, ఫాల్స్. సో ఇట్ కమ్స్ అవుట్, అంతేనా అండి? ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇట్ జస్ట్ వర్క్స్. టైగర్ బిస్కెట్కి వర్కౌట్ అక్కడ వర్కౌట్ అయింది. ఇప్పుడు క్యాష్యూస్ అని పెట్టాను, రైట్? ఇప్పుడు క్యాష్యూస్ కూడా వచ్చేస్తుంది. వచ్చిందండి. ఓకే, ఎన్ని ఉంటే అన్ని వచ్చేస్తాయి. ఎస్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. అంటే ఇది చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే ఇంతకు ముందులానే ఉంచి మళ్ళీ -1 అని చేసుకోవచ్చు. కానీ ఈ టార్చర్ అంతే. ఇది కూడా చూస్తారు మీరు, ఈ ప్యాటర్న్ కూడా గమనిస్తారు, రైట్? ఇదైనా అంతే కదా. ఇప్పుడు ఇది 3 అవుతుంది, ఇది హైయెస్ట్ ఎంత అవుతుంది? ఇది 4. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అందులో 5 ఉన్నాయి. 5 - 1 4. అర్థమైంది కదండి? ఇట్స్ సేమ్ థింగ్. ఇదన్నా చేయొచ్చు. మీకు -1 పెట్టాలంటే -1 పెట్టుకొని ఇక్కడ ఈక్వల్ టు అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఈక్వల్ టు బీకేట్ అంటే -1 బీకేట్. ఈ ఫర్ లూప్ లో అన్ని ఇవ్వడానికి కూడా ఫస్ట్ మనం పైన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం, షాపింగ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అవునండి, అది లేకపోతే ఏమి ఇస్తారండి, రైట్? ఇది ఫర్ లూప్ విధానము బై డిఫాల్ట్. ఇది ఇక్కడ నేర్చుకున్నారంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళి ఇదే ఇట్లానే ఉంటుంది, దాదాపు ఇంతే ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, ఇది ఒకటి.
ఇంకొక ఇంకా ఈజీ విధానం ఉంటుంది. అది ఏందనంటే ఫర్ ఈచ్ అంటారు. ఫర్ ఈచ్లో ఇప్పుడు ఇది కలెక్షన్ అన్నాం. కలెక్షన్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అంటే జస్ట్ షాపింగ్ లిస్ట్ అనుకోండి. ఐటమ్ ఇది ఇంకా సులువు. ఇది ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐటమ్ అన్నాను అనుకోండి, అయిపోయింది అంతే. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ఒక్కొక్క ఐటమ్కి నేనే ఇటరేట్ అవుతా. నువ్వెందుకు టార్చర్ పడతావు? ఇండెక్స్లు అన్నీ నీకెందుకు చెప్పు, ఈ టార్చర్ అంతా నీకెందుకు, నేను చూసుకుంటా. ఎన్ని ఉంటే అన్ని అంటే ఒక్కొక్క ఇటరేషన్లో షాపింగ్ లిస్ట్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 4-5 ఉన్నాయి ఐటమ్స్. ఒక్కొక్కసారి నేను ఇటరేట్ అవుతూ ఆ ఒక్కొక్క వాల్యూని నేను ఈ వేరియబుల్లో పెట్టుకుంటా. ఓకే, కరెంట్ ఐటమ్ ఆర్ కరెంట్. ఫర్ ఈచ్ ఒక సింటాక్స్ ఇదేనండి, వేర్ కరెంట్. అంతేనండి. ఇప్పుడు వేర్ ఇక్కడ నేను చెప్పే ఓన్లీ లేజీ పీపుల్ యూజెస్ ఇట్, స్మార్ట్ పీపుల్ డస్ దిస్. ఇది ఏ టైప్ అండి? ఇది స్ట్రింగ్ కదండి. ఒక్కొక్క లిస్ట్, ఈ లిస్ట్ మొత్తంలో ఇండివిజువల్ ఐటమ్స్ ఏ టైపు? స్ట్రింగ్. టైగర్ ఏ టైప్ అండి? స్ట్రింగ్ ఇంటా? స్ట్రింగ్. ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. స్ట్రింగ్ కరెంట్ ఐటమ్ ఇన్ షాప్. ఇప్పుడు ఏదైనా ఫ్రూట్స్ అయితే స్ట్రింగ్ ఫ్రూట్స్ ఇన్ సేమ్ అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు డూ ఫర్ ఫ్రూట్స్, సపోజ్ ఇప్పుడు ఇప్పుడు లెట్స్ సే వీ క్రియేట్ వన్ మోర్, ఇంకోటి క్రియేట్ చేసినాం అనుకోండి ఇట్లాంటిదే. కిందకు వచ్చినాము, దీన్ని కమెంట్ చేసేస్తాం ప్రస్తుతానికి. ఓకే, కిందకు వచ్చినాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నాను అనుకోండి. ఫ్రూట్స్ అన్నాను. ఫ్రూట్స్లో యాపిల్, మ్యాంగో, బనానా, లేకపోతే ఆరెంజ్, స్ట్రాబెర్రీ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇదేంటంటే ఫ్రూట్స్ లిస్ట్ ఇది. ఓకే, సో సింపుల్గా ఫర్ ఈచ్ అన్నాను, వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ కలెక్షన్లో ఏం పెట్టాలి? నేను ఫ్రూట్స్ అని పెడతాను. ఇప్పుడు ఈచ్ ఇటరేషన్లో ఇటరేట్ అవుతున్నప్పుడు మొదటిసారి యాపిల్ వస్తుంది. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చండి. మన ఇష్టం వచ్చిన పేరు దీని మీనింగ్ ఏందనంటే ఒక్కొక్క ఇటరేషన్లో మొదటి ఇటరేషన్లో యాపిల్ అవుతుంది, రెండో ఇటరేషన్లో మ్యాంగో అవుతుంది, మూడో ఇటరేషన్లో అంటే ఎఫ్లో ఏముంటుందో చెప్తున్నా. మొదటి ఇటరేషన్లో యాపిల్, రెండో ఇటరేషన్లో మ్యాంగో ఉంటుంది, మూడో ఇటరేషన్లో బనానా ఉంటుంది, నాలుగో ఇటరేషన్లో ఆరెంజ్ ఉంటుంది. అవన్నీ ఏంది? స్ట్రింగ్ టైప్స్. ఓకే, ఈ ఫ్రూట్స్ అనేది ఒక లిస్ట్. ఈ ఎఫ్ అనేది ఈచ్ ఐటమ్ ఒక్కొక్క ఇటరేషన్లో ఏముంటుంది. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎఫ్, అయిపోయింది. వాట్ ద హెక్ హ్యాపెన్? ఏమి జరిగింది? ఒక్క నిమిషం అండి. ఏజ్ ఫస్ట్ నేను సైలెంట్ చేసేస్తాను. ఏదో జరిగింది, అలా జరగకూడదే. ఏమైందండి? వై నాట్? కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓ, ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం. దేనికి యాడ్ చేస్తున్నాం? షాపింగ్ లిస్ట్కి యాడ్ చేస్తున్నాము. వీ నీడ్ టు యాడ్ ఇట్ టు ఫ్రూట్. చూసిరండి, అది ఎప్పుడు తప్పు చేయదండి, తప్పు మనమే చేస్తాం. వెరీగా వచ్చిందండి. ఈజ్ లిస్ట్ ఓకే? ఈజ్ లిస్ట్ ఈజీ టు అండర్స్టాండ్? రైట్. సిమిలర్లీ డిక్షనరీ కూడా ఇంతేనండి, ఎగ్జాక్ట్ ఇంతే ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ మీకు ఇదే చూపిస్తా చూడండి. ఇది ఉంది. ఐ జస్ట్ డూ దట్. లెట్ మీ కమెంట్ ఇట్ అవుట్. లెట్స్ డూ ద డిక్షనరీ అండ్ విల్ ఎండ్ ఫర్ ద డే. ఇదంతా కూడా నేను కమెంట్ చేసేస్తాను. డిక్షనరీ కూడా సేమ్ అండి, అంతే ఉంటుంది. రైట్. ఇనిషియలైజ్ ఎంటీ డిక్షనరీ
ఐ ఆల్వేస్ మిస్సెస్ ఇట్ ఫర్ సమ్ రీజన్. ఓకే ఓకే, ఇక్కడ కూడా వేర్ ఇక్కడ ఏదైతే ఉందో మనం ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని అనుకోండి. దీని పేరు ఏం పెట్టుకుందాము, లేకపోతే పెట్టుకుందాం ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీ అని పెట్టుకున్న పేరు, లేకపోతే ఇంగ్లీష్ డి అని పెడతాను నేను. ఇవన్నీ కష్టం. ఇంగ్లీష్ డి. ఓకేనండి. అగైన్ సేమ్ టెంప్లెట్ అండి. న్యూ ఇది ఇట్లా పెట్టుకొని ఓపెన్ క్లోజ్ ప్యారెంట్స్ ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల ఇది మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, we need to create a dictionary of string and string. Dictionary of string, string. ఓకే కదండి. ఇప్పుడు దీని మీద హోవర్ చేయండి, ఇది ఏ జాతికి చెందో చూపించేస్తుంది. డిక్షనరీ ఆఫ్ స్ట్రింగ్ స్ట్రింగ్. ఓకేనండి. ఇప్పుడు ఇది సేమ్ ఇక్కడ కాపీ. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు కదా, అందులో లిస్ట్ లో అయితే ఫ్రంట్ ఓకే పెట్టారు. ఇప్పుడు అర్థమైందండి. వేర్ మ్యాచర్ కదా. రైట్. యా, we start with where, but of course at the end we have to override this. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మనము ఈక్వల్ టుకి రైట్ సైడ్ మొదలు పెడతాము. మొదలుపెట్టి ఎవెన్చువల్గా లెఫ్ట్ సైడ్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనండి. అంటే ఇక్కడ సీక్వెన్స్ చూడండి, ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ ఇన్స్టెన్స్, న్యూ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని పెట్టుకోవడానికి మనకు ఒక ప్లేస్ కావాలి, ఒక బాక్స్ కావాలి. దట్ బాక్స్ ఈజ్ ద వేరియబుల్, దిస్ వేరియబుల్. ఈ వేరియబుల్ ఏ జాతికి చెందింది, ఈ జాతికి చెందింది. అంతేనండి. దట్ ఈస్ హౌ వీ రీడ్ ఇట్ కదా. ఓకే. సిమిలర్లీ అండి, సిమిలర్లీ సేమ్ ఉంటుంది. ఇంగ్లీష్ డాట్ యాడ్. ఇక్కడ మీరు ఒకటి కాదు, మీరు 2 వాల్యూలు ఇస్తారు. అబాండన్. ఓకే, ఇచ్చుకొని ఇప్పుడు ఏంటిది, ఓకే. లిస్ట్ లో అయితే సింగిల్ వాల్యూ ఇస్తామండి, డిక్షనరీలో వచ్చి 2 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. అంతేనండి. సేమ్ ప్యాటర్న్, సేమ్ స్ట్రక్చర్. ఇప్పుడు 2 ఐటమ్ మీరు ఇది ఇవ్వలేరు, అంటే ఇప్పుడు తీసుకుంది కానీ గోల పెడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో. నువ్వు అబాండన్ 2 సార్లు ఇవ్వలేరురా అంటది. కాబట్టి మీరు చూడండి, నేను ఇప్పుడు ఏం చేయలేదు కదా, ఐ విల్ జస్ట్ రన్ ఇట్. చూసిండ్రా, గొడవ పెడుతుంది. ఏమంటా ఉంది, an item with the same key has already been added. ఈ పేరుతో ఆల్రెడీ ఒకటి ఉంది, నువ్వు యాడ్ చేయలేవురా జఫా అంటుంది నన్ను. ఓకే. ఇప్పుడు అదే యూజర్ ఐడి 2 ఇవ్వకూడదు అని చెప్పారు కదా, అలా పాస్వర్డ్ ఇవ్వొచ్చుకొని. లేకపోతే మీకు ఆ ఎగ్జాంపుల్ కావాలంటే ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు స్ట్రింగ్ స్ట్రింగ్ అని కాకుండా ఇంకా ఇచ్చుకోవచ్చు. 3 స్ట్రింగ్లు ఇచ్చుకోవచ్చా? 3 కాదు, 7 ఉన్నాయి. కీ ఒకటి, వాల్యూ ఒకటి ఉంది. మీకు స్ట్రింగ్ ప్లేస్లో 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్షనరీ అంటే 2. ఓకే. ఈ రెండిట్లో మీరు ఇంటూ స్ట్రింగ్, ఇంటూ పూలు, మీ ఇష్టం, ఇట్లా రకరకాలు ఇచ్చుకోవచ్చు. కానీ 2 పొజిషన్స్ ఏముంటాయి, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఓకే. మీకు ఇంగ్లీష్ ఇది కాదనుకోండి, సపోజ్ ఇప్పుడు మనం యూజర్స్ అండ్ పాస్వర్డ్స్. ఓకే. డెవలపర్ అని వాడు ఇలాగే క్రియేట్ చేస్తారండి, ఎవరన్నా యూజర్ ఐడి కీవర్డ్ ఇలాగే జస్ట్ ఇలా డిక్షనరీస్ యూజ్ చేసి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మరి ఇంత దారుణంగా క్రియేట్ చేయరండి. దిస్ ఇస్ జస్ట్ సంథింగ్ టు స్టార్ట్ టు టీచ్. ఐ మీన్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చెప్తున్నాను అంతే. దీని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. అంటే లైక్ ఒక నిజంగా యూజర్ ఐడి పాస్వర్డ్లు క్రియేట్ చేయాలంటే ఒక పుస్తకం రాయొచ్చు, అంత సీక్వెన్స్ ఉంటుంది. మీకు అది కూడా చేపిస్తాం మీ దగ్గర. మరి పుస్తకం రాయొచ్చు, అంత పెద్దది ఉండదు కానీ ఒక పెద్ద ప్యాటర్న్ ఉంటుంది, ఒక పెద్ద రెఫరెన్స్ ఉంటుంది. మీకు అన్నీ చెప్పాలి, నీట్గా చెప్పాలి. బట్ మీకు డిక్షనరీ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఇక్కడ దాకా అర్థమైతే సరిపోతుంది. ఓకే. యూజర్ 1 వీడి పాస్వర్డ్ లయన్ స్లీప్స్ టు నైట్. ఓకే. రెండోది ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు యూజర్ 1 అంటే గొడవ పెడుతుంది. సో యూజర్ 1 to 3 ఐ కెన్ హ్యావ్ సమ్ ఇచ్చుకోవచ్చండి. వై నాట్, మీరేమన్నా ఇచ్చుకోండి. రైట్. ఏమీ లేదు పో 10. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఏం చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ అసైనింగ్, ఇట్ జస్ట్ వర్క్స్. ఏమి ఇవ్వదు మనకి, రిటర్న్ ఏమి ఇవ్వదు, బికాస్ వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. బట్ ఇంతకు ముందు ఇక్కడ నేను ఇప్పుడు 1 అని ఇచ్చినాను అనుకోండి,
అది తీసుకోదు, అసలు గొడవ పెడుతుంది. చూసిందా, ఈ కీతో ఆల్రెడీ ఒకటి ఉంది, యూ కెన్ నాట్ యాడ్ వన్స్ అగైన్ అని నన్ను గొడవ పెట్టి ఎర్రర్ ఇస్తుంది, మనకి ఎక్సెప్షన్ ఇస్తుంది మనకి. ఓకేనా అండి. ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ ఈ డిక్షనరీ యొక్క లాజిక్ అర్థమైంది కదండి. ఒక యూజర్ పేరు మీద ఒకే యూజర్ రెండుసార్లు ఉంటాడు, ఇక్కడ ఒకసారే ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు మూడోది యూజర్ ఏబిసి, నో పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ పేరే నో పాస్వర్డ్. ఇట్లాంటి పాస్వర్డ్ అయితే పెట్టుకోకండి, అయిపోతారు ఇక. లయన్ స్లీప్స్ టు నైట్. ఓకేనండి. సో ఇప్పటివరకు ఎన్ని కీ పాస్వర్డ్ పేర్లు యాడ్ సారీ ఎన్ని కీ వాల్యూ పేర్స్ యాడ్ చేసాము? 3 కీ వాల్యూ పేర్స్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఓకే, ఇక్కడ కూడా అదే 0 1 2 3 ఇక్కడ ఫర్ ఈచ్ వాడేస్తానండి. ఇక ఫర్ వద్దు, ఫర్ టార్చరు, ఫర్ అనవసరం. అంటే లైక్ మీరు ఇంకోటి పర్ఫార్మెన్స్ విషయంలో ఫర్ లూప్ని బీట్ చేసేది ఏది లేదు. పర్ఫార్మెన్స్ విషయంలో దీన్ని బీట్ చేసేది ఇది కాదు, లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఫర్ నౌ టు గెట్ యూ అప్ టు స్పీడ్ లెట్స్ యూజ్ జస్ట్ ఫర్ ఈచ్ ఫర్ నౌ. ఓకేనండి. ఇక్కడ ఏం పెడదాం, ఇక్కడ కలెక్షన్ ప్లేస్లో ఇది కూడా డిక్షనరీ, ఇది పెడదాం. ఇది ఏంది, ఇది కీ వాల్యూ పేర్, అంతేనండి. ఒక్కొక్క దాంట్లో ఏముంటుందండి, కీ వాల్యూ పేర్. ఇది ఏ టైప్ అండి, ఇది కీ వాల్యూ పేర్. ఇది వేర్లో ఇది బేసిక్లీ స్పెషల్, ఇది ఒక కాంబినేషన్ ఇది, రైట్. ప్రస్తుతానికి వేర్ అనే పెడదాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇక్కడ చూడండి, మీకు కీ వాల్యూ పేర్ అని చూపిస్తుంది. ఓకే, ఇది ఒక స్పెషల్ టైపు, మళ్ళీ మాట్లాడతాను నేను దాని గురించి. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కీ వాల్యూ పేర్ డాట్ అన్నాను అనుకోండి. ఇది చూడండి, మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి, కీ అండ్ వాల్యూ. ఇప్పుడు నేను ఐ వాంట్ టు జస్ట్ ప్రింట్ ఆల్ ద కీస్, ఓన్లీ మనకి కీస్ ప్రింట్ చేయాలనుకోండి, ఓన్లీ కీస్ ప్రింట్ చేయాలి. ఏం చేస్తాను నేను అప్పుడు, చూడండి, కన్సోల్ డాట్ రైట్ లైన్ రైట్ కీ వాల్యూ పేర్ డాట్ ఏం పెట్టచ్చు, నేను కీ పెట్టచ్చు. ఏమో సార్ చెప్పండి ఇప్పుడు నాకు. యూజర్ 1 యూజర్ 1 2 3 అవి వస్తాయా? ఎస్, అంతే కదా, ఇదే కదా కీ, అంతేనండి. అదే ఇప్పుడు ఇక్కడ వాల్యూ అన్నాను అనుకోండి, ఏమో సార్ చెప్పండి ఇప్పుడు. లయన్ స్లీప్స్ టు నైట్ అంతే. ఇది కష్టంగా ఉందండి, చాలా సులువుగా ఉంది కదండి. ఇప్పుడు నేను డాలర్ సింబల్ పెట్టాను, డాలర్ సింబల్ పెట్టి ఇంకొంచెం అద్భుతంగా చూపించుకుంటాను నేను. ఏంటంటే ఇది కీ అని చెప్పి చేసుకొని ఇది పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇట్లా పెట్టి వాల్యూ అని ఇచ్చుకుంటాను, వాల్యూ అని ఇచ్చేసి ఇంకోటి ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ దీంట్లో కీ ఇప్పుడు దీంట్లో వాల్యూ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు నేను నీట్గా అందంగా చూపించుకుంటాను. వచ్చిందండి, ఇంతేనా? ఇక అర్థమైందండి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇది మొత్తం లూప్గా అన్ని ఎట్లా చూపించుకోవాలో చూసుకున్నాము. లెట్స్ సే ఒక్కొక్క ఐటమ్ యాక్సెస్ చేసుకోవాలి. మనం ఎట్లా యాక్సెస్ చేసుకుంటాము, కన్సోల్ డాట్ రైట్ లైన్ అనిచ్చుకొని ఇక్కడ అదేంటి వేరియబుల్ యూజర్స్ పాస్వర్డ్స్ అని ఓపెన్ క్లోజ్ ఇది ఇచ్చేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, కీ ఇవ్వాలి మనం. సపోజ్ ఇప్పుడు నేను యూజర్ ఏబిసి అన్నా, నేను యూజర్ ఏబిసి అంటే ఏమి ఇస్తుంది మనకి, దిస్ రిటర్న్స్ ఏ కీ వాల్యూ పేర్. ఇది మనకి ఏమి ఇస్తుంది, ఒక కీ వాల్యూ పేర్ ఇస్తుంది మనకి. వాల్యూ చూద్దాం అసలు ఏమి ఇస్తుంది చూద్దాం. అమ్మా సారీ, మై బ్యాడ్, ఐఎమ్ సారీ. ఇలా ఇస్తే మనకి ఏమి ఇచ్చింది, ఇది ఇచ్చింది, అంతేనా? సారీ, ఇది ఇచ్చింది. అంటే సారీ, నేను ఇందాక తప్పు చెప్పాను, కీ వాల్యూ పేర్ అని చెప్పాను. బట్ ఇట్ రిటర్న్స్ అ వాల్యూ బేస్డ్ ఆఫ్ ద కీ. నాకేంటంటే నాకు ఈ యూజర్ పేరుతో ఉన్న వాల్యూ ఇవ్వు అంటే, నాకు ఒక వాల్యూ అంటే మనం ఇది ప్రింట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ కీతో ఉన్న ఈ వాల్యూని ప్రింట్ చేయాలంటాం మనం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ 1 2 3 అన్నాను అనుకోండి, అక్కడ మనం ఏం చేసాం, మనం పైన వి యూజ్డ్ వాట్, వి యూజ్డ్, ఇది గుర్తుందండి, మనం ఆ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాం మనం, అవునండి, ఇండెక్స్ నెంబర్ ఇచ్చాం మనం. ఇంతకుముందు ఏం చేసాం మనం, హే 0లో ఏది ఉంటే అది ప్రింట్ చేయి, 2లో ఏది ఉంటే అది ప్రింట్ చేయి, 3లో ఏది ఉంటే అది ప్రింట్ చేయి అంటే ఇవి ప్రింట్ అయినాయి, అవునండి. ఇందాక ఇందాక మనం షాపింగ్ లిస్ట్ ఐటమ్ నెంబర్ 1లో ఏముందో ప్రింట్ చేయంటే కొత్తిమీర ప్రింట్ అయింది. ఓకే. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, హే ఈ కీ వాల్యూ పేరులో ఈ కీలో ఏది ఉంటే ఆ వాల్యూ పేరు పెట్టు. ఈ కీ అంటే కీ అనేది ఎందుకు అని అంటేనండి, మనం పిలవడానికి, ఫర్ అస్ టు కాల్. అంటే ఇప్పుడు నేను యూజర్ ఏబీసీ అని పిలిచాను అనుకోండి, దీంట్లో నుండి హే యూజర్ ఏబీసీలో ఏమైతే వాల్యూ ఉంటుందో, అంటే ఈ పేరు గల కీ, ఈ పేరు గల యూజర్ ఏబీసీ అనే పేరు గల కీతో ఏం వాల్యూ ఉంటే ఆ వాల్యూ బయట తీసుకురా. ఇప్పుడు ఏం తీసుకొస్తుంది చెప్పండి. నో పాస్వర్డ్. ఒకవేళ నాకు ఇది కావాలి, ఇప్పుడు నాకు యూజర్ 1 2 3 గల 1 2 3 గల వాల్యూ కావాలంటే ఏమొస్తుంది చెప్పండి. ఏమీ లేదు. రైట్, అంతేనండి. లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ సంథింగ్, మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకోండి, అది కూడా అంతేనండి, సింపుల్. యూజర్ పాస్వర్డ్స్, సపోజ్ ఇప్పుడు ఐ వాంట్ టు అప్డేట్ యూజర్ 1 2 3 ఈక్వల్స్ టు న్యూ పాస్వర్డ్ అని ఇచ్చుకున్నాను. సపోజ్ ఇదేంటిది, ఇది బిఫోరు, ఈ కింద ఆఫ్టరు. వచ్చిందండి. ఆ యూజర్ 1 2 3 పేరు గల కీలో ఉన్న వాల్యూ నేను మార్చాను, అప్డేట్ చేశాను. అర్థమైందండి. ఆ డిక్షనరీ ఇస్ కన్ఫ్యూజింగ్. డిక్షనరీ అంటే ఇట్స్ ఏ కీ వాల్యూ పేరు అండి. మీరు ఇమేజ్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది మీకు, అంతే. ఇక్కడ ఇండెక్స్ ఉండవండి, 1 2 3 4 అవి ఉండవు. ఇక్కడ ఏముంటాయంటే కీస్ వాల్యూస్ పేర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కీల వరుస ఉంటుంది, కీ 1 కీ 2 కీ, ఇక్కడ కీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ కీ. ఈ కీతో మీరు ఈ వాల్యూని బయట తీస్తారు, ఈ కీతో ఈ వాల్యూని బయట తీస్తారు. ఇక్కడ మీకు ఇండెక్స్ ఉండవు, ఇక్కడ మీకు కీస్ ఉంటాయి, కీస్. ఓకేనా అండి. ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. కీ అనేది ఏంటిది, మనం ఇస్తాం. ఇక్కడ ఇండెక్స్లో అనుకోండి, సిస్టమ్ ఆటోమేటిక్గా ఇస్తుంది, ఇది ఫస్ట్ మీరు యాడ్ చేసిన సీక్వెన్స్ బట్టి ఇది మొదటిది, రెండోది, మూడోది అని అది ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. దీన్ని బట్టి మీరు ఈ వాల్యూని పిలుచుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మీరే ఇచ్చుకుంటున్నారు దానికి కీ. సో దీన్ని బట్టి దీన్ని పిలుచుకుంటారు మీరు. దీన్ని మీకు ఈ రూపేనా చెప్పాలనుకోండి, మీకు దీన్ని ఎట్లా చెప్తా చూడండి. దీన్ని మీకు ఆ రూపాన మీకు అట్లా మీకు చూడ మీకు సేమ్ అదే లాంగ్వేజ్లో మీకు ఈజీగా అర్థం కావాలి అని అంటే ఐ విల్ డూ దిస్. రైట్, let me do like this. Let me do ఇక్కడ ఏంది అని అంటే దీని వాల్యూ ఇది, రైట్. దీని పేరు ఏంది, యూజర్ 1, ఏంది యూజర్ 1 2 3, యూజర్ 1 2 3. So this is exactly what's happening. No password, no password. ఒకవేళ మీకు ఇలా చూడడం ఈజీగా ఉందని అంటే ఇలా, మీకు ఇది ఈజీగా ఉందా అండి, ఇలా చూడడం ఈజీగా ఉందా. ఇక్కడ అన్ని 1 2 3లో ఉన్నాయి, అవన్నీ సిస్టమ్ అసైన్ చేసింది, మీరు అసైన్ చేయలేదు. మీరు 1లో ఇది ఉండాలి, 2లో ఇది మీరు చెప్పలేదు, అది సిస్టమ్ అసైన్ చేసింది. సపోజ్ మీకు
అంటే మీరు ఆ 1 ద్వారా 2 ద్వారా మీరు ఇండెక్స్ ద్వారా మీరు దాన్ని వాల్యూని కాల్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరే ఒక కీ ఇచ్చిండ్రు, ఒక పర్టికులర్ స్ట్రింగ్ ఇచ్చిండ్రు, ఒక పర్టికులర్ కీ, అది నెంబర్ కావచ్చు, అది ఇది ఇట్ కెన్ ఆల్సో బి ఏ నెంబర్, దట్ రైట్, ఇట్ కెన్ ఆల్సో బి ఏ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఇది ఇంట్ అన్నాను అనుకోండి, ఇది ఇంట్ అని చెప్పేసి మీరు మాడిఫై చేయడం ఐ క్రియేట్ న్యూ వన్. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఉంది. ఐ కమ్ హియర్, మీ కమెంట్ ఆల్ దిస్, ఇప్పుడు కిందకు వచ్చేసి ఇక్కడ యూజర్, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్స్ అన్నాను అనుకోండి, మెంబర్స్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐఎమ్ గివ్ వన్ ఇంట్ సపోజ్. ఇప్పుడు ఇక్కడ ఇది మెంబర్స్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెంబర్ ప్లేస్లో మెంబర్ ఐడి 1, అంటే మెంబర్ ప్లేస్లో ఇది 2, ఇక్కడ 3, ఇక్కడ 4, లేకపోతే ఇక్కడ 992, 991, లేకపోతే 345, ఇదొక జెర్సీ నెంబర్లు అనుకోండి. మెంబర్స్ వాళ్ళ జెర్సీ నెంబర్స్ ఇవన్నీ 1 2 3 అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను కోహ్లీ అంటాను, రోహిత్ శర్మ అంటాను, లేకపోతే ధోని అంటాను. ఇక్కడ ఇంకెవరున్నారు, దినేష్ కార్తిక్ అంటాను. ఓకేనండి. ఇక్కడ వాళ్ళ నెంబర్లు బట్టి వాళ్ళని మనం గుర్తించుకోవాలనుకోండి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్ ఈస్, సపోజ్ ఇట్లా ఉంది లిస్టు, ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్, ఐఎమ్ ట్రైంగ్ టు డూ వాట్, ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇంటూ అని చేసుకొని జెర్సీ నెంబర్ 991, అంటే దీస్ ఆర్ నాట్ దేర్ జెర్సీ నెంబర్స్, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ అప్. 378 అన్నీ 2 1 2 ఉంటాయి, బట్ ఎనీవే ఓన్లీ రోహిత్, ధోని, దినేష్. రైట్, అర్థమవుతుందండి? ఇక్కడ యాడ్ అనేది ఏమొస్తుందండి? యాడ్ అనేది ఒక కీవర్డ్ అండి, అదేంటండి? యాడ్ అనేది ఒక మెథడ్ అండి, ఇట్స్ ఎ మెథడ్. యు ఆర్ యాడింగ్, బేసికలీ యాడ్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ లిస్ట్లో తీసుకొచ్చి ఇంకోటి పెడుతుంది, ఇంకో ఐటెం పెట్టింది తీసుకొచ్చి. సపోజ్ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగానే కన్సోల్ డాట్ రైట్ లైన్ అని ఇచ్చేసుకొని మెంబర్స్ అని ఇచ్చేసుకొని, ఇప్పుడు విత్ ఇన్ దాట్, ఇప్పుడు అది నెంబర్ కదండి, ఎంతది 992, 991, 9. ఇప్పుడు లేని దాంతో పిలిచిందంటే ఏమి ఇవ్వదు మీకు. ఇప్పుడు దీంతో పిలిచింది అనుకోండి, కోహ్లీ వచ్చింది చూడండి 992. సపోజ్ ఇప్పుడు 992 అన్నారు అనుకోండి, ఆడేమి లేదు రావడానికి. ఏం చెప్తా ఉంది, కీ నాట్ ఫౌండ్, ద గివెన్ కీ 992 వాస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద డిక్షనరీ, లేదు లోపల అంటుంది. ఇది కొంచెం 3 4 5 ఇట్లా అనుకోండి, అర్థమైందండి? యు ఆర్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. మీరు ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే, నేను మీకు బోత్ ఫర్ అండ్ ఫర్ ఈచ్ అని చెప్తానండి. ఓకేనండి, ఫర్ ఈచ్ ఈ రెండులో చేయాలి మీరు. ఓకే, ఫస్ట్ది ఏంటంటే స్టోర్ లిస్ట్ ఆఫ్ వెజిటబుల్స్. ఓకేనండి, లిస్ట్ ఆఫ్ వెజిటబుల్స్. మీకు నచ్చిన లిస్ట్ ఆఫ్ 10 వెజిటబుల్స్, మీకు నచ్చిన 10 వెజిటబుల్స్ని ఒక లిస్ట్లో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మీరు వాటిని ప్రింట్ చేయాలి యూజింగ్ బోత్ ఫర్ అండ్ ఫర్ ఈచ్ లూప్స్. ఓకేనండి, లిస్ట్ ఆఫ్ 10 వెజిటబుల్స్ ఏం చేయాలి, మీరు స్టోర్ చేసుకోవాలి అండ్ ప్రింట్ చేయాలి, నీట్గా ప్రింట్ చేయాలి.
ఇది వన్ ఎగ్జాంపుల్, వన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. ఓకేనండి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ లెట్స్ సే లిస్ట్ ఆఫ్ ఏం మేడం, లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటిల్ 50. అంటే లిస్ట్ ఆఫ్ లెట్స్ సే మేబీ ఒక 5 ప్రైమ్ నంబర్స్, ఒక 5 ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదండి. హలో, చెప్పండి. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఐడియా ఉంది కదండి. లేకపోతే నోట్ లెట్స్ డూ సింపుల్ ఆడ్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ మాన్యువల్గానే మీరు కోడింగ్ ఏం చేయొద్దు, ప్రస్తుతానికి మాన్యువల్గానే ఇన్సర్ట్ చేయండి. నేను వాట్ లెట్స్ లిస్ట్ ఆఫ్ మాన్యువల్ నంబర్స్, లిస్ట్ ఆఫ్ 5 ఆడ్ నంబర్స్ మాన్యువల్లీ అండ్ దెన్ ప్రింట్ దెమ్. నేను వాట్ లేకపోతే పని చేద్దాం. లిస్ట్ ఆఫ్ 10 నంబర్స్, మీరు ఫస్ట్ లిస్ట్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ని మీరు స్టోర్ చేసుకోండి. లిస్ట్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ స్టోర్ మాన్యువల్గానే, ప్రస్తుతానికి మాన్యువల్గానే స్టోర్ చేయండి. దెన్ ప్రింట్, మనకి 2 లూపులు కావాలి. ఆ లూప్ 1 ఏందనంటే ఏ ప్రింట్ ఆడ్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ బి ప్రింట్ ఈవెన్ నంబర్స్. అర్థమైందండి? ఓకే. ఇది ఒక ఎక్సర్సైజ్. మీరు ఇందులో అదే ఇప్పుడు ఇస్తున్నారు కదా, డిఫరెంట్ అదే ప్రాజెక్టుల కింద చేయమంటారా? సేమ్ దాంట్లోనే ఒకే ప్రాజెక్ట్? నో, సెపరేట్ ప్రాజెక్ట్స్. ఓకే. ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ ప్రింట్ సెపరేట్. ఆడ్ నంబర్స్ ఒక ప్రాజెక్ట్, లేదండి, ఇదంతా కూడా ఒకటే ప్రాజెక్ట్. ఓకే. సెకండ్ దాంట్లో 2 అంతా ఒకటే ప్రాజెక్ట్. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేద్దాం. ప్రింట్ ఆడ్ నెంబర్స్ అయిపోయింది. బేసిక్ డిక్షనరీ అండి. ఇప్పుడు ఏంటంటే డిక్షనరీ క్రియేట్ ఏ డిక్షనరీ విత్ డిక్షనరీ ఆఫ్ 5 ఇండియన్ స్టేట్స్ అండ్ దేర్ క్యాపిటల్స్. ఓకేనండి. డిక్షనరీ ఆఫ్ మీకు నచ్చిన 5 ఇండియన్ స్టేట్స్, 5 క్యాపిటల్స్. ఓకేనండి. 5 ఇండియన్ స్టేట్స్, 5 వాటి క్యాపిటల్స్ అండ్ దేర్ క్యాపిటల్స్. స్టోర్ ప్రింట్ బోత్ అండి, బోత్. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ బోత్ ఫర్ అండ్ ఫర్ ఈచ్ లూప్. ఇంకా ఇంకొక లాస్ట్ది అంతే, ఇక 4వది లాస్ట్ది. ఇప్పుడు ఏంటంటే డిక్షనరీ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దేర్ గ్రేడ్స్. మీకు నచ్చిన ఒక 10 మంది స్టూడెంట్ పేర్లు, రఫ్గా 10 పేర్లు, వాళ్ళ గ్రేడ్స్ అంటే ఏంటిది? ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు. ఓకే, 2 గ్రేడ్లు చాలండి, ఏ బి చాలు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు స్టోర్ చేసుకోవాలి. దెన్ ఇందులో మీరు ఓన్లీ రిటర్న్ ప్రింట్ స్టూడెంట్స్ విత్ ఏ గ్రేడ్, బి ప్రింట్ స్టూడెంట్స్ విత్ బి గ్రేడ్. అగైన్ నేను మీకు వచ్చేస్తాను అనుకుంటున్నాను నేను. యూ షుడ్ థింక్. చాలా సింపుల్ ఉంటుంది. యూ షుడ్ థింక్. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ ఇట్లా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. సపోజ్ ఇప్పుడు ఫర్ ఈచ్, మీకు జస్ట్ సింపుల్గా గుర్తుండాలని చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు మెంబర్స్ అనుకోండి. మెంబర్స్ లూప్ రాస్తున్నాం, మెంబర్స్ అంటున్నాం. ఇక్కడ ఏంటిది? కేవీ పేర్, కీ వాల్యూ పేరు కదా. సింపుల్ ఏంటంటే ఇప్పుడు మన కీ వాల్యూ పేర్లో వీ కెన్ సీ వాట్ ద వాల్యూ ఇస్. అంతేనండి. ఏం చేయొచ్చు మనం? ఇఫ్ వాల్యూ ఈస్, మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అని అంటే, దెన్ ఓన్లీ ప్రింట్ ఇట్.
యు నో వాట్ ఐ మీన్? ప్రింట్ కేబీ డాట్ కీ. మీకు అర్థమైందండి? దిస్ ఇస్ ద లాజిక్ ఐ మీన్ టు సే. ట్రై చేస్తాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ నేనేం చేశానో అర్థమైందా మీకు? లూప్లో డిక్షనరీ మొత్తాన్ని తిప్పాను. ఓకే, దాని వాల్యూ ఇది అయితే ఇది ప్రింట్ చేయన్నాను నేను. ఇదేంటిది? డిక్షనరీ ఆఫ్ 10 స్టూడెంట్స్ విత్ దర్ గ్రేడ్స్. అంటే ఎట్టుండాలి ఇడా? అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే మనం యూజర్ ఇన్పుట్ లో ఇప్పుడు 991 కొడితే కోహ్లీ అని రావాలండి. అలా కాదండి. మీకు ఇది అర్థమైందా? ఈ 4 ఎక్సర్సైజ్, 5 ఎక్సర్సైజ్ అర్థమైందా? 5 కాదు, 3 ఎక్సర్సైజ్ అర్థమైందా? మీకు 3వ ఎక్సర్సైజ్ అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ వచ్చి డాట్ యాడ్ అని కొట్టి, రైట్, ఫస్ట్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అనుకోండి. ఆంధ్ర క్యాపిటల్ అమరావతి. అర్థమైందండి? ఐ మీన్ టు సే లైక్ దిస్. అర్థమైందా? తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్. వాట్ ద హెక్ హ్యాపెన్ టు మై హ్యాండ్స్? అన్ని తప్పులు రాస్తున్నా. హైదరాబాద్, ఓ మై గాడ్, హైదరాబాద్. ఓకే, ఇలాగా. థర్డ్ అర్థమైందండి? థర్డ్ ఎక్సర్సైజ్ అర్థమైందా? ఇది అర్థమైంది? థర్డ్ ఐటమ్ అర్థమైందా? వాల్యూ పేర్ హై కదా. కృతిక గారు, థర్డ్ ఎక్సర్సైజ్ అర్థమైందా? డిక్షనరీ, సేమ్ డిక్షనరీ స్ట్రింగ్ ప్లేస్ లో కృతిక గారు, అర్థమైందా కాలేదా? అడుగుతానండి, ట్రై చేస్తాను. కాదు, నాకు ఆనెస్ట్ చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం కాకుండా. అర్థం కాలేదండి. ఓకే, మీకు ఫస్ట్ థింగ్ డిక్షనరీ అర్థం కాలేదా? ఈ ఎక్సర్సైజ్ అర్థం కాలేదా? డిక్షనరీ ఒకసారి నేను మళ్ళీ వీడియో ఒకసారి చూసి చేయాలండి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే, ఒకసారి ఒక క్లారిటీ వస్తే మిగతా నేను చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే, ఆల్రైట్ అండి. సరే, ఐ లీవ్ దిస్ ఫర్ యూ టు డూ ఇట్. చాలా సింపుల్. ఇది వచ్చిందంటే మీకు డిక్షనరీస్ అర్థమైపోయినట్టే, రైట్? దిస్ ఈజ్ యాజ్ కాంప్లికేటెడ్ యాజ్ ఇట్ కెన్ గెట్. తర్వాత అన్నీ ఐ మీన్ ఈజీగానే ఉంటాయి, బట్ యా, సులువేనండి. కొంచెం ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. రైట్? మీకు ఏమైనా డౌట్ వచ్చిందని అంటే జస్ట్ రిమెంబర్ దిస్ ఇమేజ్. ఓకే, లిస్టులో ఏముంటాయి? లిస్టులో మనకి ఇండెక్స్లు ఉంటాయి. ఇండెక్స్ ద్వారా మనం వాల్యూని యాక్సెస్ చేస్తాం. డిక్షనరీలో ఏముంటాయి? కీస్ ఉంటాయి. కీ ద్వారా మనం వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. సేమ్ కీ ద్వారా వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. అదే లిస్ట్ అయితే ఇండెక్స్ ద్వారా వాల్యూని యాక్సెస్ చేస్తాం. దట్స్ ద లాజిక్, అంతే. బేసికలీ నేను మిమ్మల్ని అక్కడ ఏం అడిగానంటే, స్టేట్స్ అనే దాంట్లో ఇప్పుడు ఇది ఉంది కదండి, నేను మిమ్మల్ని ఏం అడిగానంటే ఎక్సర్సైజ్లో, ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఏం రావాలా? ఆంధ్ర రావాలా, ఈడేం రావాలా? అమరావతి రావాలా, ఇక్కడ తెలంగాణ రావాలా, ఇక్కడ హైదరాబాద్ రావాలా, ఇక్కడ తమిళనాడు రావాలా, ఇక్కడ చెన్నై రావాలా, ఇక్కడ కర్ణాటక రావాలా, ఇక్కడ బెంగళూరు రావాలా. అంతే నేను అడిగింది. నేను మిమ్మల్ని 5 ఐటమ్స్ అడిగినా, ఇప్పుడు నేను 4 పెట్టినా, ఇంకో 5 పెట్టండి. ఇంకోటి ఏం అడిగినా మిమ్మల్ని ఇంకో ఎక్సర్సైజ్లో, సపోజ్ ఇక్కడ గ్రేడ్స్ అడిగినా నేను, స్టూడెంట్స్ గ్రేడ్స్, మిమ్మల్ని 10 మందిన
సరే 10 ఎక్కువ అనుకోండి, ఇప్పుడు 5 పెట్టుకోండి పోనీ. అట్లీస్ట్ స్టార్ట్ విత్ 5 మంది అడిగినా అంటే ఏంది ఇక్కడ రామ్కి ఏ గ్రేడ్ వచ్చింది, లక్ష్మణ్ ఇతనికి ఏ గ్రేడ్ వచ్చింది, శూర్పణఖ ఈమెకి బి గ్రేడ్ వచ్చింది. ఓకే, లేకపోతే ఇంకొకటి పెడదాము, కర్ణ ఇతనికి కూడా బి గ్రేడ్ వచ్చింది. అర్థమైందండి? అమ్మో కర్ణ బి అంటే కొడతారేమో జనాలు, ఏం మేడం? ఓకేనా? మీకు అర్థమైందండి? దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. నేను మిమ్మల్ని ఏం అడిగాను, ఏతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ వేయండి, పితో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ వేయండి అని అడిగినా మిమ్మల్ని. మీకు ఇందాక ఒక లూప్ చూపించిన సింపుల్ ఇదే. మొత్తం లిస్ట్ మొత్తం మీరు ఇటరేషన్ చేస్తారు. ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క కీ వాల్యూ పేరు కీ వాల్యూ పేరు కీ వాల్యూ పేరు వస్తుంది. కీ వాల్యూ పేరు వచ్చినప్పుడు ఏం చేసిండ్రు మీరు, ఆ వాల్యూలో ఏ ఉందా బి ఉందా అని చూసిండ్రు, రైట్? ఒకవేళ ఏ ఉందనుకోండి, ప్రింట్ ద నేమ్ రామ్, ప్రింట్ ద కీ. అర్థమైందండి? ఆల్రైట్, యు నో వాట్, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది అంతే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ జస్ట్ ప్రాక్టీస్ అంతే, ఓన్లీ ప్రాక్టీస్ స్పెండింగ్. ఆల్రైట్, సో ఆల్రైట్, నేను మీకు ఈ ఫోటో అది పెడతాను. ఐ విల్ ఆల్సో అప్లోడ్ ద వీడియో, సో యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. చాలా సులువుగా అయిపోద్దండి. సో ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇంకోటి, బిఫోర్ దెన్ ఎక్సర్సైజెస్, ఫస్ట్ థింగ్, డూ యూ నీడ్ టు గో అండి?